జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు NHTV అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధాని మోదీ మొట్టమొదటిసారిగా జమ్మూ కాశ్మీర్కి వెళ్లారు. అక్కడ వికసిత భారత్ వికసిత కాశ్మీరం కార్యక్రమంలో పాల్గొన్నారు. 6,400 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మరోవైపు అక్కడి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అక్కడి యువతతోటి, ఎంటర్ప్రినర్స్ తోటి కూడా మాట్లాడి వారి యొక్క స్థితిగతులను, జీవనశైలిని, వారి అభివృద్ధిని కూడా అడిగి తెలుసుకున్నారు. నిజానికి ఒకప్పుడు కాశ్మీర్ అంటే కల్లోలం గుర్తుకొచ్చేది. అక్కడ రాళ్లు రువ్వడం, తుపాకీ చప్పుళ్ళు ఇవి మాత్రమే గుర్తుకొచ్చేవి. నిజానికి భూతల స్వర్గం అయినప్పటికీ కాశ్మీర్, అక్కడికి వెళ్ళాలంటే ఎంతో భయానకంగా ఉండేది పరిస్థితి. అక్కడ ఉన్నవాళ్ల జీవితం ఎంతో నరకప్రాయంగా ఉండేది. అలాంటి కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఏ విధంగా మారింది? నిజానికి ఎన్నో విమర్శలు వచ్చాయి. ఆర్టికల్ 370 కనుక రద్దు అయితే కాశ్మీర్ భారత్ తోటి విడిపోతుందని, లేకపోతే అల్లకల్లోలం సృష్టించబడుతుంది అంటూ పొలిటికల్గా ఎన్నో విమర్శలు వచ్చాయి. కానీ మరి ఇప్పుడు సిచ్యువేషన్ నిజంగా ఏ విధంగా ఉంది? ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ ఏ విధంగా అభివృద్ధి చెందింది? అక్కడి యువత, అక్కడి మహిళలు, మరోవైపు అక్కడ ఉన్న స్థానికులు కూడా దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు? ఎటువంటి అభివృద్ధి వారు మాట్లాడుతూ ఉన్నారు? ఈరోజు కాశ్మీర్ ఏ విధంగా అభివృద్ధిలో దూసుకుపోతుంది? ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. నిజానికి ఆర్టికల్ 370 రద్దుకు ముందు ఏ విధంగా ఉండింది కాశ్మీర్, అండ్ ఇప్పుడు ఏ విధంగా దూసుకుపోతుంది అనే విషయాన్ని మనం మాట్లాడదాం. మనతో పాటు ప్యానెల్లో ఉన్నారు నేషనలిస్ట్ హబ్ ఫౌండర్ అండ్ CEO సాయికృష్ణ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అండ్ మామిడి గిరిధర్ గారు, వారు జూమ్లో అందుబాటులో ఉన్నారు, అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు. మామిడి గిరిధర్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ముందుగా సాయి గారు మీ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తాను. వాస్తవానికి అంటే మొట్టమొదటిసారిగా ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధాని కాశ్మీర్కి వెళ్ళడం, అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం, 6,400 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించడం, ఇదంతా చేశారు. అక్కడ యువతతో మాట్లాడారు, తర్వాత ఎంటర్ప్రినర్స్తో కూడా మాట్లాడారు. సో వాళ్ళ మాటలు కూడా చాలా గొప్పగా ఉన్నాయి. సో నిజంగా అంటే ఎలా డిస్క్రైబ్ చేస్తారు ఈ సిచ్యువేషన్ మీరు? నిజానికి నేను చాలా చిన్నవాడిని, గిరిధర్ గారు ముందట మాట్లాడడం కష్టం. యాక్చువల్లీ జమ్మూ కాశ్మీర్ అనగానే నేను జర్నలిజంలోకి వచ్చిన రోజు నుంచి కావచ్చు, చిన్నప్పటి నుంచి కావచ్చు, మనకు తెలిసిన జమ్మూ కాశ్మీర్ అంటే జమ్మూను పక్కన పెట్టి ఓన్లీ కాశ్మీర్ వ్యాలీకే పరిమితమే మాట్లాడేవాళ్ళం. కాశ్మీర్ అనగానే అదొక అక్కడికి వెళ్ళడమే కష్టమని, నాకు చిన్ననాటి నుంచి కూడా మా ఇంట్లో మా బాబాయ్ వీళ్ళు ఎవరైనా జమ్మూలో ఉన్న వైష్ణోదేవి టెంపుల్కి వెళ్ళేవాళ్ళు. వైష్ణోదేవి టెంపుల్కి వెళ్తున్నారు అని అంటే అప్పట్లో ఏంటంటే 90s 2000 అప్పటి వరకు కూడా వైష్ణోదేవి టెంపుల్కి వెళ్తున్నారంటే అది కాశ్మీర్ చాలా దారుణంగా ఉంటుంది అనే ఒక భావనే ఉండేది. అక్కడికి వెళ్తున్నావంటే చాలా కష్టంగా ఉంటుంది, ఎట్లా వెళ్తావు, ఎట్లా వస్తావు, అదంతా అని మాట్లాడుతున్న సందర్భాలు నాకు తెలుసు చిన్నప్పటి నుంచి. నిజానికి జమ్మూలో ఉంటుంది వైష్ణోదేవి టెంపుల్. వైష్ణోదేవి దగ్గరికి వెళ్ళడమే కష్టంగా ఉన్న, అంటే జమ్మూలో కొంత హిందూ మెజారిటీ ఉంటుంది, ఆలయానికి చాలా మంది ప్రముఖులు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. బట్ కాశ్మీర్ అనగానే దాన్ని అసలు సంబంధం లేకుండానే చూసిన సందర్భాలు, మనకు తెలియకుండానే మన ఇండియన్ మైండ్ సెట్స్, అందరి మైండ్ సెట్స్లో కూడా కాశ్మీర్ భారత్లో అంతర్భాగం అని చెప్పక తప్పని పరిస్థితి ఉండదు. అంటే ఇది కాశ్మీర్ ఇండియాలో ఉన్నదే, ఇండియాలో ఉన్న ఒక స్టేటే అని మనం పదే పదే చెప్పాలి. అంటే ఇంకెక్కడో ఒక చిన్న శంక ఎవడో మనలో క్రియేట్ చేసినటువంటి దాన్ని, ఆ విషయాన్ని అట్లా కంటిన్యూ చేస్తూ వచ్చాం. లిటరలీ ఫస్ట్ టైం 2019లో గిరిధర్ గారి పుణ్యమా అని నేనైతే ఫస్ట్ కాశ్మీర్లో అడుగుపెట్టింది అప్పుడే. కాశ్మీర్ మొత్తం తిరిగాం. అంటే శ్రీనగర్లో దిగిన దగ్గర నుంచి అసలు నూక్ అండ్ కార్నర్ ఆఫ్ కాశ్మీర్, ఒక రకంగా చెప్పాలంటే మోస్ట్ టెర్రర్ అఫెక్టెడ్ ఏరియాస్లో తిరిగాం. అప్పటికి 2019లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత సరిగ్గా 2 నెలలకు అనుకుంటాను రెస్ట్రిక్షన్స్ ఉండేటప్పుడు ఆ రెస్ట్రిక్షన్స్ కొంత ఎత్తివేశారు. అంటే బయట నుంచి వచ్చే వాళ్ళ లోపలికి అలో చేయడం అనేది ఫస్ట్ లో కొంత ఆపేశారు. ఆ తర్వాత మేము వెళ్ళాం. అంటే ఫస్ట్ రెస్ట్రిక్షన్స్ ఎత్తేసిన వెంటనే అక్కడికి వెళ్ళిన వ్యక్తులు ఎవరు ఉన్నారంటే మేమే. అంటే 5th August 2019 తర్వాత అంటే నవంబర్లో వెళ్ళాం మేము. సో 2-3 months అంతా కూడా ఆ అన్రెస్ట్ అట్లాగే ఉండింది. చాలా మంది రిపోర్టర్లు, మీడియా సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి కేవలం ఆ శ్రీనగర్లో ఉన్న లాల్ చౌక్ నుంచి లేదా ఆ ఏరియా నుంచే కొన్ని బైట్స్ తీసుకొని శ్రీనగర్లో ఉన్న పరిస్థితిని
అక్కడంతా కూడా ఎట్లా అంటే అంత ఆర్గనైజ్డ్గా ఉంటుంది, నీకు అంత ఆర్గనైజ్డ్గానే కనబడుతుంది, అదంతా తెలిసేది కాదు. ఓకే, షాప్స్ మేము వెళ్ళిన రోజు షాప్స్ అన్నీ మూసేసి ఉన్నాయి. ఒకసారి మార్కెట్ ఓపెన్గానే ఉంది, మేము మధ్యాహ్నం మేము దిగాము, ఫ్లైట్ దిగిన తర్వాత పోతున్న క్రమంలో అంతా బాగానే నడుస్తోంది వ్యాపారాలంతా. 6 కాగానే అందరు షాప్స్ క్లోజ్ చేశారు. 6కి షాప్ క్లోజ్ చేయగానే 6 తర్వాత చూస్తే అక్కడ షాప్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి అనగానే మేము అక్కడ నిలబడి లాల్ చౌక్ దగ్గరే హోటల్లో ఉన్నాము. అక్కడ దిగి కొంత ఇంటర్వ్యూ చేస్తూ గిరిధర్ గారిని అడుగుతూ ఉన్నాను షాప్స్ గురించి, వాటి గురించి మాట్లాడుతున్న టైంలో అంటే జనాలకి ఏంటంటే మీడియా ఎలా ప్రొజెక్ట్ చేసిందంటే కశ్మీర్ అనగానే సంకెళ్ల మధ్య కశ్మీర్ ఉందని, ముళ్ళ కంచెల మధ్య కశ్మీరం ఉందని, అట్టుడుకుపోతోందని, చాలా విపరీతమైన కల్లోల పరిస్థితులు ఉన్నాయని, ఇదే మనకున్న ప్రొజెక్షన్. సో యాజ్ అ జర్నలిస్ట్ నేను అలాగే అనుకున్నాను. నిజానికి మనం అదే చూసిపోయిన వాళ్ళం కాబట్టి. గిరిధర్ గారేమో రివర్స్ చెప్పేది నాకు, ఓకే అసలు నువ్వు అది ఎందుకు ఆలోచిస్తున్నావు, అది లేనే లేదు, దాంతో సంబంధం లేదు, నువ్వు వచ్చింది కశ్మీర్కి వచ్చినావు, కశ్మీర్లో ఉన్నటువంటి ఆస్థాని, ఆ సంస్కృతిని, దాన్ని నువ్వు ఆస్వాదించానే చెప్పేది. బట్ మొదటిసారి మైండ్ సెట్ కదా. కానీ అక్కడ అంత గ్రాఫిటీ మన రోడ్ల మీద వెళ్తూ ఉంటే పక్కన గోడల మీద అంతా కూడా బుర్హాన్ వానీ జిందాబాద్ అని, పాకిస్తాన్ జిందాబాద్ అని, మీరు ఒక్క బుర్హాన్ వానీ చెప్తే హర్ ఘర్ సే బుర్హాన్ వానీ నిక్లేగా అని, ఇట్లాంటి స్లోగన్స్ చూసాం. అసలు ఏంటిది ఇది, ఇంత దారుణం ఏంది అనే ఒక పరిస్థితిలో ఉన్నాం. కానీ ఆ తర్వాత అక్కడ ఉన్న ఆలయాలు అన్ని చూస్తున్న తర్వాత కొంచెం ఇక కశ్మీర్ అంటే ఇది నిజానికి చెప్తే నేను తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో తిరిగిన దానికంటే కూడా కాశ్మీర్లో ఎక్కువ తిరిగినామేమో అనిపిస్తుంది. సో బికాస్ ఆఫ్ గిరిధర్ గారే. కానీ ఆ రోజు అనుకున్నాం నిజానికి ఇట్లాంటి ఒక, అంటే సారీ ఇట్స్ అన్ ఎమోషనల్ థింగ్. ఎందుకంటే మీ ఎమోషన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నిజానికి ఆర్టికల్ 370 రద్దుకు ముందు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అండ్ ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఈరోజు ప్రధాని మోదీ మాట్లాడిన మాటల్లోనే అండ్ మీ ఆవేదనలో కనబడుతుంది నిజంగా మనం ఎంత కోల్పోయాము, కాశ్మీర్ ఎంత ఇబ్బందులు పడి ఈరోజు ఇటువంటి సిచ్యువేషన్లో ప్రోగ్రెస్ అవుతుందని. గిరిధర్ గారు, సో ఒక్కసారి మీరు మీ యొక్క అంటే అనాలిసిస్, అంటే నిజానికి ఇవాళ ప్రధాని మోదీ అక్కడికి వెళ్ళడం, అక్కడ యువతతో మాట్లాడారు, ఆ యువత కూడా చాలా సంతోషంగా చెప్పింది, నేను ఈరోజు ₹1,00,000 సంపాదిస్తున్నాను నెలకు అని చెప్పడం. తర్వాత ఎంటర్ప్రెన్యూర్స్ కూడా అక్కడ మాట్లాడారు, మహిళలు మాట్లాడారు, వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నాం, నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నాం అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఒకప్పుడు అంటే ఇప్పుడు సాయి గారు ఆ ఆవేదన వారికి గుర్తొచ్చి అది తెలుస్తోంది, అది వారి మాటల్లో కళ్ళల్లో. బట్ నిజంగా ఎట్లా ఉండింది అండ్ ఈ రోజు ఎలా ఉంది అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి ఇదంతా కూడా? తప్పకుండా సాయి నాతోటి, నేను సాయి కాశ్మీర్కి తరచుగా వెళ్ళాము, అలాగే లదాఖ్ కూడా వెళ్ళాము. మేము అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ గ్రౌండ్ లెవెల్లో చూసినటువంటి వ్యక్తి కాబట్టి సాయికి ఆవేదన రావడం అనేది సహజం. కశ్మీర్ మనది అని మనం త్రికరణ శుద్ధిగా నమ్మినప్పుడు, దానితో మమైకమైనప్పుడు మనకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఎస్పెషల్లీ గతంలో ఉన్న పరిస్థితులు అవగాహన ఉన్న వాళ్లకు ఈ రోజు కశ్మీర్ చూస్తే కనుక తప్పకుండా ఆవేదన వచ్చి తీరాలి. అద్భుతమైనటువంటి ప్రాంతము, శివ శక్తి ద్వయం అయినటువంటి అక్కడ వాళ్ళిద్దరి యొక్క శక్తి ప్రసరిస్తున్నటువంటి క్షేత్రాలు అన్ని అక్కడ ఎన్నో అద్భుతమైన ఉన్నాయి. కానీ రక్తసిద్ధమైనటువంటి చరిత్ర మాత్రమే బయట చెప్పడం అని జరుగుతోంది. ఇన్ఫాక్ట్ రఘు గారు, మీరు ఇంట్రొడక్షన్ లో చెప్పిన మాటల్లో 2 సవరణలు చేస్తాను. మీరు మోదీ గారు మొదటిసారి జమ్మూ కాశ్మీర్ కి వెళ్ళారు అని చెప్పారు. కాదు, ఆయన గత కొన్ని రోజుల క్రితం జమ్మూకి వెళ్ళారు, ఇప్పుడు కాశ్మీర్ కి వెళ్ళారు. అంటే మనం జమ్మూ కాశ్మీర్ అంటే కాశ్మీర్ అని ఫిక్స్ అయినాము అన్నదానికి ఇది ఒక ఉదాహరణ. దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా జమ్మూలో జరిగేది ఎవరు పట్టించుకోరు, కాశ్మీర్ లో జరిగేదే ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి కాశ్మీర్ అన్నది జస్ట్ చాలా చిన్న ప్రాంతమే, జమ్మూ చాలా పెద్ద ప్రాంతం, లదాఖ్ అంతకంటే పెద్ద ప్రాంతము. వీటిని కాశ్మీరే సెంట్రిక్ గానే ఇవన్నీ జరిగినాయి. రెండవ సవరణ ఏంటంటే ఆర్టికల్ 370ని మనం వాళ్ళు అబ్రగేట్ చేయలేదు. ఆర్టికల్ 370 ఈ రోజు కూడా మన చట్టంలో ఉన్నది, కానీ దాని పవర్స్ జమ్మూ కాశ్మీర్ లోకి వర్తించకుండా చేశారు. ఆర్టికల్ 370 రద్దు చేయలేదు, అది మనం ఫస్ట్ స్పష్టంగా అర్థం చేసుకోవాలి. రేపటి రోజు బహుశా సింధ్ భారతదేశంలో విలీనమవుతే దానికి ఆర్టికల్ 370 ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా కానీ కాశ్మీర్ కు మాత్రం అప్లికబిలిటీ అనేది తీయడం జరిగింది. ఇది 2 తెలుసుకున్నాం. మూడవ విషయం సాయి చాలా స్పష్టంగా చెప్పాడు. మేము అప్పుడు బహుశా అంటే కర్ఫ్యూ లేదు అక్కడ, కర్ఫ్యూ అని చెప్పి వాళ్ళు పేరు చెప్తున్నారు కానీ మొత్తం కమ్యూనికేషన్స్ అన్ని కట్ అయిపోయి ఉన్నప్పుడు
ఆగస్టు 5వ తారీఖు 2019లో ఆర్టికల్ 370ని సవరణ చేయడము. దాని తర్వాత రమారమి 2 నెలలు ఎవరిని రానివ్వలేదు అక్కడ సెక్యూరిటీ పరంగా. మన అమర్నాథ్ యాత్రను కూడా సస్పెండ్ చేశారు అప్పుడు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మొదటి వారంలో వాళ్ళు పర్మిట్ చేశారు మమ్మల్ని, అంటే మిగతా బయట నుంచి రావచ్చు ప్రజలు అని. మేము అక్టోబర్ 3వ వారంలో మేము వెళ్ళడం జరిగింది. అక్టోబర్ చివర, తర్వాత నవంబర్ మొదటి వారంలో వెళ్ళడం జరిగింది. 10 మంది వెళ్ళి అప్పుడు మేము ఇందాక సాయి చెప్పినట్లు మొత్తం సౌత్ కాశ్మీర్, సెంట్రల్ కాశ్మీర్, నార్త్ కాశ్మీర్ అన్ని తిరిగాము. అక్కడ మాత్రం ఎటువంటి అల్లర్లు లేవు, కానీ అతట్లో ఒక విధమైన ఆశ, ఒక విధమైన భయము రెండూ ఉన్నాయి. అంతకంటే ముందర బుర్హాన్ వానీని చంపినప్పుడు జరిగిన అల్లర్ల జ్ఞాపకం వాళ్ళకందరికీ ఉండింది. రమారమి 4 నుంచి 4.5 నెలల దాకా కర్ఫ్యూ ఉండింది ఆ ప్రాంతం అంతా కూడాను. కాబట్టి మళ్ళీ అటువంటి కర్ఫ్యూ ఉంటుందేమో అందరూ భయపడ్డారు. కానీ ప్రభుత్వం చాలా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవడంతో అటువంటివి ఏమి జరగకుండా ఆపగలిగాము. నిజంగా ఎప్పుడు ఏ రోజు కర్ఫ్యూ ఉంటుందో, ఏ రోజు స్టోన్ పెయింటింగ్ ఉంటుందో, ఏ రోజు అక్కడ ఏం జరుగుతుందో అన్నటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు రమారమి సంవత్సరానికి 1.5 కోట్ల నుంచి 2 కోట్ల మంది అక్కడి పర్యాటకులు వెళ్ళగలుగుతున్నారంటే కనుక ఎంత మార్పు వచ్చిందో మనం తెలుసుకోవచ్చు. ఆర్టికల్ 370 సవరణ తర్వాత జరిగిన గొప్ప పెద్ద మార్పు ఏంటి అంటే కనుక, అంతవరకు మేము భారతీయులము కాదు, మేము వేరే అన్నటువంటి భావజాలాన్ని కొట్టివేయడం జరిగింది. ఆర్టికల్ 370 ఉన్నా కానీ భారతదేశంలో ఉన్న చట్టాలన్నీ కూడా వాళ్ళకి వర్తింప చేసి ఉండొచ్చు, పెద్ద విషయం ఏం కాదు. ఎందుకంటే గవర్నర్స్ రూల్ ఉండింది, సెంట్రల్ ప్రెసిడెంట్స్ రూల్ ఉండింది. కాబట్టి మనకు దళితుల హక్కులు కావచ్చు, లేదా స్త్రీల హక్కులు కావచ్చు, ఇతరత్రా ఏమేమి అంశాలు ఉన్నాయో అవన్నీ కూడాను అతను దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇష్యూ చేసి భారతదేశంలో ఉన్న మిగతా చట్టాలని అనుసంధానం చేసి ఉండొచ్చు. అతను ఏదైనా ఎన్ని సవరణలు చేసి ఎంత చేసినా కానీ కూడా మేము వేరే, మా చట్టం వేరే అన్నటువంటి భావజాలను కొట్టివేయడం జరిగింది. రెండవది, భారతదేశం యొక్క ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటికి అధికారం ఇవ్వడం అనేది జరిగింది. మన ఈడీ కావచ్చు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఆర్బీఐ కావచ్చు, కంట్రోల్ ఆడిటర్ జనరల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడ వెళ్ళడం తోటి ఇన్ని సంవత్సరాలు వేల లక్షల కోట్లు వాళ్ళు తినేసినటువంటివన్నీ కూడాను క్రమేపీ మనం దాన్ని గ్రిప్ లో తీసుకోవడం మొదలు పెట్టాం. ఈ 2-3 కుటుంబాలు ఏవైతే తిన్నాయో వాళ్ళు కాకుండా గ్రామ స్థాయిలో సర్పంచుల దగ్గరికి ధనం వెళ్ళడం మొదలు పెట్టింది. దాంతో వీళ్ళ అస్తిత్వం కోల్పోయారు. ఇన్ఫాక్ట్ అది ఆర్టికల్ 370 సవరణ తర్వాత కొన్ని నెలల తర్వాత పరిస్థితి బాగానే ఉంది అనుకున్నప్పుడు వీళ్ళని విడుదల చేద్దామని ప్రభుత్వం ట్రై చేస్తే వాళ్ళే చెప్పారు, బయటికి వెళ్తే ఏ మొహం పెట్టుకొని వెళ్తాము, కాబట్టి మమ్మల్ని ఇంకొన్ని రోజులు ఉంచండి అని చెప్పి వాళ్లే కోరడం జరిగింది. కాబట్టి పరిస్థితి అది ఈరోజు వాళ్ళకి ఎక్కడ వెళ్ళినా వాళ్ళకి ఎవరు వాళ్ళని గౌరవించేటువంటి పరిస్థితి లేదు. లాల్ చౌక్ ఎక్కడైతే ఒకప్పుడు పాకిస్తానీ జెండా ఎగరవేసినటువంటి లాల్ చౌక్ లో మళ్ళీ మన భారతీయ జెండా ఈరోజు ఎగురుతోందంటే మనకి ఎంత గర్వకారణం. ఆర్టికల్ 370 సవరణ కంటే ఒక రోజు ముందర మహబూబా ముఫ్తీ ట్వీట్ చేసింది, మీరు కనుక ఆర్టికల్ 370ని ముడితే ఈ రాష్ట్రంలో భారతీయ జెండాని మోయడానికి భుజాలు ఉండవు అని ఆవిడ ట్వీట్ చేసినాడు. సో 3 ఏళ్ల క్రితం అక్కడ లాల్ చౌక్ లో జెండా వేసి ఆవిడ ఇంటి ముందరనే రమారమి 60-70 అడుగుల భారతీయ జెండాను పట్టుకొని ఆ ఊర్లోని స్కూల్ పిల్లలు మన భారతీయ ఏమంటారంటే మన నేషనల్ యాంథమ్ కావచ్చు, ఇతరత్ర పాటలు పాడుకుంటూ వెళుతున్నటువంటి దృశ్యం మనం చూసాం ఆవిడ ఇంటి ముందర నుంచి. దానికి అప్పుడు నేను ట్వీట్ కూడా చేశాను, ఇప్పుడు చూడండి ఎవరు భుజం మోస్తున్నారో చూడమ్మా అని చెప్పి ఆవిడకి నేను ట్వీట్ కూడా చేశాను. కాబట్టి అక్కడ కంప్లీట్ గా నరేటివ్ మారిపోయింది. ఒకప్పుడు మేము భారతదేశంతో సంబంధం లేదన్నటువంటి వాళ్ళు ఈ రోజు భారతదేశమే మా దేశం, భారతదేశం కావాలి అనుకున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరిగింది, వాళ్ళ బలం పెరిగింది, వాళ్ళ మాట్లాడే వానికి ఈ రోజు గౌరవం దక్కుతోంది. గతంలో అటువంటి మాట్లాడే వాళ్ళు బతికుండే వాళ్ళు చెప్పేసి ఉండేవాళ్ళు, కానీ ఈ రోజు వాళ్లకు శక్తి వచ్చింది, వాళ్ళు మేము భారతీయులను గర్వంగా చెప్పుకునేటువంటి రోజు వచ్చింది. కాబట్టి ఇది చాలా ఎమోషనల్ విషయం మాకు. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి కశ్మీరీ పండితులు చాలా సఫర్ అయ్యారు. తర్వాత కూడా వాళ్ళని టార్గెట్ చేయడం అనేది మనం చూసాం. మనం కశ్మీరీ పండితులు ఇప్పుడు కూడా భయంతోనే ఉన్నారు, కానీ క్రమేపీ అక్కడ ఒక విధమైనటువంటి శాంతి నెలకొనాలి అన్న దృష్ట్యా ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ప్రయత్నంలో మార్పులు తప్పకుండా చూస్తున్నాం.
డెవలప్మెంట్ గణనీయంగా చూశాను. నేను జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్ళిన రోడ్డు, సింగిల్ రోడ్ ని చూశాను. Okay. ఈరోజు 4 లైన్ రోడ్ చూస్తున్నాను. అలాగే ఇతరత్ర మనకు ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అన్ని కూడాను అక్కడ డ్యామ్స్ కట్టడం మొదలు పెట్టారు. అలాగే మనకు అక్కడ ఇతరత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనకు ఎయిమ్స్ ఆల్రెడీ జమ్మూ వచ్చేసింది. శ్రీనగర్ లో ఉన్నటువంటి పరిస్థితుల వల్ల కొంత డిలే అయింది, కానీ అక్కడ కూడా వచ్చేస్తుంది ఎయిమ్స్ కూడాను. ఇలా ఎన్నో మార్పులు అక్కడ సోకాల్డ్ డెవలప్మెంట్ గతంలో నోచుకునేటువంటి కూడా వచ్చాయి. కానీ వాళ్ళలో ఈ కట్టర్పంథీ భావజాలంలో ఉన్నటువంటి వాళ్ళు ఐసోలేట్ అయ్యారు. చాలా తక్కువ సంఖ్యపోవడం అనేది చాలా గణనీయమైనటువంటి మార్పు కింద మనం భావించాలి. ఓకే, మేము ఇప్పుడు మాకు అక్కడ అందరూ కూడాను ఆతిథ్యం బాగా ఇచ్చారు వాళ్ళు. కాకపోతే వాళ్ళు ఆర్టికల్ 370 డైరెక్ట్ గా అడిగితే తీయడం తప్పు అంటారు, కానీ దీనివల్ల మాకేమైనా మంచి జరుగుతుందేమో చూద్దాం అన్నటువంటి ఆశ వాళ్ళకి తప్పకుండా ఉండింది అప్పట్లో. మేము ఇన్ఫాక్ట్ ఇందాక సాయి చెప్పినట్లు చాలా మోస్ట్ సెన్సిటివ్ ప్రాంతాలకన్నీ వెళ్ళాము. అనంతనాగ్, త్రాల్, షోపియాన్, కుల్గామ్ లో కాత్యాయని అమ్మవారి గుడి ఉండింది. ఆ కాత్యాయని అమ్మవారి గుడికి ఆల్మోస్ట్ ఆపోజిట్ దాని గేట్ బయట ఒక బ్యాంక్ వ్యాన్ ని గతంలో బుర్హాన్ వానీ ఎన్కౌంటర్ అప్పుడు వ్యాన్ ని లూట్ చేసి ఆ సెక్యూరిటీ గార్డ్ ని వాళ్ళని చంపేసి ఆ ధనవంతం ఎత్తుకుపోయినటువంటి రోజులు. అటువంటివి ఇప్పుడు స్వేచ్ఛగా అందరూ వెళ్ళగలుగుతున్నారు, దర్శనం చేసుకోగలుగుతున్నారు. మాకు భాగ్యం ఏంటంటే మేము ఆ సమయంలో వెళ్ళి మేము పరమేశ్వరుణ్ణి, అమ్మవారిని అక్కడ ప్రార్థించి సుఖశాంతి ఉండాలి, ధర్మం మళ్ళీ నెలకొనాలి, అఖండ భారతం కావాలి అని మేము ప్రార్థించాం. కాబట్టి నాకు పర్సనల్ కనెక్షన్ అన్నది తప్పకుండా ఉన్నది. మళ్ళీ కూడాను జూన్ లో కొంతమంది వేద పండితులు తీసుకొని వెళ్దాం అన్నటువంటి ఆశ మాకు, ఒక ప్లాన్ కూడా ఉన్నది మాకు. చూద్దాం ఏ రోజులు ఎలా జరుగుతుంది. మోదీ గారు వెళ్ళడం అన్నది, ఆయన సరే ఎలక్షన్ కోసం వెళ్ళడం అనేది ఒక విషయం అయినా కానీ కూడా మోదీ గారు గతంలో ప్రైమ్ మినిస్టర్ వెళ్ళారు అక్కడ. గతంలో అంటే ఒక 1990 తర్వాత అక్కడ వెళ్ళినటువంటి ప్రధానమంత్రి ఎవరు నిజంగా లేరు. ఎవరైనా వెళ్ళి చాలా భయంతో వెళ్ళేవాడు. అటువంటిది మోదీ గారు ఇంత పెద్ద ర్యాలీ చేసి వాళ్ళందరినీ కలిసి అక్కడ డెవలప్మెంట్ గురించి మాట్లాడడం అనేది పెద్ద విషయం, చాలా గొప్ప విషయం. బీజేపీలో అసలు ఎవరు ఉండేవాళ్ళు కాదు. అటువంటిది ఈ రోజు బీజేపీలో ఇందాక సాయి చెప్పినట్టు బారాముల్లాలో ర్యాలీ చేయడం అన్నది మేము వెళ్ళినప్పుడే జరిగింది. అది అటువంటివి ప్రతి ఊర్లో కూడాను బీజేపీ కేడర్ పెరుగుతున్నది, అక్కడ బీజేపీ యొక్క సపోర్ట్ సమర్థన పెరుగుతున్నది. ఇవన్నీ కూడాను గణనీయమైన మార్పుగా నేను భావిస్తాను. దానికి మనకు తోడొచ్చిన విషయం ఏంటంటే పాకిస్తాన్ క్షీణించడం కూడా మనకు అది తోడొచ్చింది. అది ఇవన్నీ మోదీ గారి సంకల్పము, ఎన్నో ఏళ్ల అకుంఠిత దీక్ష, దానివల్ల మనం దాన్ని చాలా కష్టపడి మన ఎస్పెషలీ సంఘ స్వయం సేవకులు కావచ్చు, మనకు బీజేపీ కేడర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆర్టికల్ 370 పోవాలి అని శ్యామాప్రసాద్ ముఖర్జీ లాంటి వాళ్ళ బలిదానం కావచ్చు, వీటన్నిటి ఫలితం ఈ రోజు మనం యాక్చువల్ గా చూస్తున్నాము. నిజంగా స్వర్గధామం అయ్యేటువంటి దిశగా ప్రయాణం చేస్తుంది కాశ్మీర్. అండ్ వ్యూయర్స్, మనం విజువల్స్ లో చూస్తున్నాం అక్కడ ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా కాశ్మీర్ వాళ్ళు దీని మీద చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడం ఒకటి, తర్వాత సాయి గారు అండ్ మామిడి హరికృష్ణ గారు కాశ్మీర్కి వెళ్ళిన సందర్భం 2019లో నవంబర్లో కాశ్మీర్కి వెళ్ళిన సందర్భం, విజువల్స్ అవన్నీ మనం చూస్తూ ఉన్నాం. సో సాయి గారు, అంటే ఇక్కడ మీరు విజువల్స్ చూడొచ్చు, యాక్చువల్లీ విజువల్స్ ప్లే చేయొచ్చు. అది ఎన్నో ఆలయాలు, అంటే మేము అది నడిమార్గ్లో తీసినటువంటి విజువల్. అది 2022లో వెళ్ళినప్పుడు నడిమార్గ్లో మనము కాశ్మీర్ ఫైల్స్ సినిమాలో చివరి క్లైమాక్స్ సీన్ ఉంటుంది. ఆ క్లైమాక్స్ సీన్ లో అందరినీ వరుస పెట్టి నిలబెట్టేసి చంపేసిన విజువల్స్ ఉంటాయి. చంపేసిన క్లైమాక్స్ సీన్ ఉంటుంది. అది ఎగ్జాక్ట్లీ జరిగిన ప్లేస్ అది నడిమార్గ్ లో. అక్కడ ఒక చిన్న ఆలయం ఉంది, అక్కడ ఉన్నాము. ఇది వేరే ప్లేస్ లో. అంటే చాలా ప్లేసులు తిరిగాము. ప్రతి ప్లేస్ లోను, ప్రతి దగ్గర ఆలయాలు. నిజంగా ఇందాక గిరిధర్ గారు చెప్పినట్టుగా శివుడికి శాక్తేయము శైవము రెండు ఉన్నటువంటి గొప్ప భూమి అది. కర్మభూమి, నిజంగా యోగుల తపోభూమి. అసలు ఎట్లాని వర్ణించాలో కూడా తెలియని ఒక అది ఉంటుంది. అప్పుడు మీరు అది 2019లో చూడండి, అక్కడ పక్కన మీకు వాల్ రైటింగ్స్ ఉంటాయి. అక్కడ బుర్హాన్ వానీ జిందాబాద్ అని అవి కొన్నిటిని తుడిచేశారు, కొన్ని అలాగే కంటిన్యూ అయ్యాయి. ఇది మేము ఎక్కడ ఒక ప్లేస్లో, చాలా ప్లేసుల్లో ఉన్న ఆలయాలన్నింటికీ కూడా అసలు మరీ మూత్రశాలలుగా మార్చిన సందర్భాలు ఉన్నాయి. వాటిని లిటరల్లీ కడిగా మేమనాలి అంతే. నిజానికి అభిషేకం చేసాం, అక్కడ నిలబడి ఎన్నో ప్లేస్లకు పోయాం. ఇప్పుడు ఎందుకంటే నిజానికి ఇప్పుడు ఇది పొలిటికల్గా దీన్ని మార్చారు.
ఒక రాజకీయపరమైనటువంటి కుట్రలో భాగంగా సామాజికంగా, ఆర్థికంగా, అన్ని రకాలుగా, అంటే సాంస్కృతికంగా ఈ దేశానికి సంబంధించినటువంటి ఆ ఆస్థ, ఆ ఆత్మ ఏదైతే ఉందో దాన్ని తుడిచేసే ఒక ప్రయత్నంలో కీలకమైన ప్రాంతము కశ్మీర్. మీకు ఈ దేశంలోకి ముస్లిం దండయాత్రలు ఏది జరిగినా, ఏదొచ్చినా ఆక్రమణ అనేది వచ్చి రావడానికి కశ్మీర్ మొదట అన్నమాట. మొదటి నుంచి కూడా లలితాదిత్య ముక్తపీడ అప్పుడెప్పుడు ఆయన అలెగ్జాండర్ ది గ్రేట్ కంటే కూడా గొప్ప రాజు. ఆయన అసలు సార్వభౌముడు అని చెప్పొచ్చు ఆయనని. యూరోపియన్ కంట్రీస్ వరకు ఆయన పాలించారు, ఆయన రాజ్యం విస్తరించింది. ఆయన గురించి ఒక్కరు మాట్లాడారు, అలెగ్జాండర్ గురించి మాత్రం మాట్లాడతారు. ఆయన లలితాదిత్యుడు కట్టించినటువంటి మార్తాండ్ టెంపుల్కి వెళ్ళాను మేము. అసలు ఇంత వైభవోపేతమైన గుడి, కాకపోతే దాన్ని మొత్తం కాల్చేసి ఎన్నో రోజులు పట్టిందంట దాన్ని కాల్చడానికి, దాన్ని విరగొట్టడానికి. ఓకే. సో ఇప్పటికీ అక్కడ అవశేషాలు ఉంటాయి, వాటి మీద మేము స్టోరీస్ కూడా చేసాం. లలితాదిత్య ముక్తపీడ ఆయన రాజధాని పరిహాస్పురాకి వెళ్ళాం. అది ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ అధీనంలో ఉంది. చాలా చిన్న, అసలు ఏమీ కనిపించదు అక్కడ. అయితే ఎందుకు ఇదంతా అంటే పొలిటికల్లీ, సోషల్లీ, ఎకనామికల్లీ అండ్ కల్చరల్లీ ఎలా చూసినా కూడా కాశ్మీర్ని ధ్వంసం చేయడమే పనిగా పెట్టుకున్నారు 70 ఏళ్ళు. సో అదే దాన్ని పూర్తిగా అండూ చేసి మళ్ళీ కాశ్మీర్కి ఆ వైభవాన్ని తీసుకురావాలనే ఒక సంకల్పము నిజానికి నరేంద్ర మోదీ గారు తీసుకున్నారు. దాంట్లో భాగంగానే ఆర్టికల్ 370 తీసేయడం అంటే ఆ టైంలో వచ్చిన ట్వీట్స్ గానీ అవి నేను చెప్తాను. ఇది మహబూబా ముఫ్తీ ట్వీట్. ఇది 2019 ఆగస్ట్ 5 రోజు ఎప్పుడైతే ఆర్టికల్ 370 అప్లికేషన్ జరిగిన టైంలో, ద అప్లికేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 hasn't just made accession null and void but also reduces India to an occupation force in Jammu and Kashmir. భారతదేశము ఆక్యుపేషన్ ఫోర్స్ అవుతుందంట. అది ఆ మాట. సేమ్ ఇట్లాంటిదే ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ కూడా అదే. ఇమ్రాన్ ఖాన్ కి మహబూబా ముఫ్తీకి ఏం డౌట్ లేదు, డిఫరెన్స్ లేదు. అండ్ ఫరూక్ అబ్దుల్లా కూడా ఏం డిఫరెన్స్ లేదు. ఫరూక్ అబ్దుల్లా చెప్తాడు, ఫరూక్ అబ్దుల్లాది స్టేట్మెంట్, let them do it, we will see. I will see who is ready to hoist their flag here. So don't do such things that break our hearts. Try joining the hearts, not breaking them. అండ్ ఇట్లా అంటే ఇక్కడ ఎవరు అసలు జెండా ఎత్తుకునేవాడు కూడా ఉండడు అని చెప్పారు. ఇవాళ చూస్తే ఎన్ని జెండాలు ఉన్నాయి. అందుకే నాకు ఇందాక కొంత ఎమోషనల్ అయింది. అందుకే అంటే నిజానికి వీళ్ళు డిసైడ్ చేస్తూ వచ్చారు సంవత్సరాల తరబడి. ఫరూక్ అబ్దుల్లా ఫ్యామిలీ కావచ్చు, షేక్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, అందరి మైండ్స్ ను డైవర్ట్ చేస్తూ, ముఫ్తీ మొహమ్మద్ సయీద్, తర్వాత మహబూబా ముఫ్తా, ఒక మొత్తం జనరేషన్స్ టుగెదర్ పొలిటికల్ లీడర్స్ అది ఆ రాష్ట్రాన్ని లేదా ఆ ప్రాంతం మొత్తాన్ని చాలా దారుణాతి దారుణమైన స్థితికి తీసుకొచ్చారు. సో వాళ్ళ ఎదురుగానే వాళ్ళు బతికున్నప్పుడు, వాళ్ళు కళ్ళారా చూస్తున్నప్పుడే అక్కడ ఇండియన్ ఫ్లాగ్ ఎగురుతుంది. అందుకు ఎమోషనల్ అవ్వాలని. అండ్ ఇంకోటి, వీళ్ళ వాయిస్ కి ఇమ్రాన్ ఖాన్ కి ఏం డిఫరెన్స్ లేదు. ఇమ్రాన్ ఖాన్ ట్వీట్, టుడే ఇస్ ద 32nd day of the siege of IOJK by the Indian occupation forces. IOJK అంటే ఇండియా ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ వాడనేది. సో పాకిస్తాన్ వాయిస్ కి కశ్మీర్ లో మన సంసదులో అంటే మన పార్లమెంట్ లో కూర్చునే కశ్మీర్ ప్రజాప్రతినిధికి ఏం తేడా లేదు. దాన్ని 75 ఏళ్ళు మనం కొనసాగిస్తూ వచ్చాం. ఈ పాపం ఎవరిది అంటే ఇంకా చెప్పాలి, స్వాతంత్రం తెచ్చానన్న పార్టీ మరి చెప్పాలి. దాన్ని నిజానికి కోపం వస్తుంది వాళ్ళ కానీ. అండ్ ఇంకొకటి, అలాంటి వ్యక్తుల్ని, అదే ఫరూక్ అబ్దుల్లా, యాక్చువల్లీ నాకు నిజానికి ఈ రోజు చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానీ, బట్ స్టిల్ ఐఎమ్ టెల్లింగ్ దిస్ బికాస్ ఆఫ్ మై ఎమోషన్. ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు నిజానికి ఈ దేశంలో రాష్ట్రానికి సంబంధించి ఒక విజనరీ లీడర్ గా చెప్పినటువంటి వ్యక్తి. ఆయన పైన ఒకే ఒక సందర్భంలో విపరీతమైన కోపం వచ్చింది. ఏంటి అని అంటే, ఫరూక్ అబ్దుల్లాని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో ప్రచారం చేసిండ్రు. అది చాలా చాలా కోపం వచ్చిన సందర్భం అది. ఫరూక్ అబ్దుల్లా ఇదే రాష్ట్రాన్ని, మొత్తం దేశాన్ని అస్థిరపరచాలనే ఒక వేర్పాటువాదుల పంచన నిలబడ్డ వ్యక్తి, కశ్మీరీ పండిట్లను ఊచకోతలు గోయించినటువంటి వ్యక్తికి మనం అంటగాగుతూ వచ్చాం చాలా సంవత్సరాలు. అది ప్రాబ్లం. సో ఇవాళ అన్ని అండు అయిపోయినాయి. ఇవాళ వాళ్ళు ఎవరు రిలవెంట్ కాదు. ఈ రోజు వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు చెప్పింది నడవట్లేదు. కొన్ని లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తూనే వచ్చింది 75 సంవత్సరాల్లో. అది నిజానికి ఇందాక గిరిధర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఒక సర్పంచ్కి వాడికి డబ్బులు వచ్చేది కాదు. వాడికి డబ్బులు రావాలంటే స్టోన్ పెల్టింగ్ చేయాలి. చాలా మంది సర్పంచులు, అక్కడ పనిచేసే ప్రజాప్రతినిధులు అంటే, నువ్వు ఎవరైతే యూత్ని కొంతమందిని మొబిలైజ్ చేయాలి, ఆడవాళ్ళని పెట్టాలి, శుక్రవారం నాడు ప్రార్థనలు కాగానే స్టోన్ పెల్టింగ్ చేయాలి. ఆ స్టోన్ పెల్టింగ్ చేసినందుకు మాత్రమే నీకు డబ్బులు ఇస్తా. ఇట్లా చేసుకుంటూ వచ్చారు కదా, అవన్నీ కట్ అయిపోయినాయి ఇవాళ. అందుకే ఇవాళ
ఫస్ట్ టైం నేను ఇవాళ మోదీ గారి స్పీచ్ కానీ అంతకు ముందు ఆయన మాట్లాడిన విధానం కానీ చూస్తూ ఉంటే శ్రీనగర్కి ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత, సవరణ చేసిన తర్వాత మొట్టమొదటిసారి వెళ్ళారు ప్రధాని నరేంద్ర మోదీ శ్రీనగర్కి వెళ్ళడం. ఆ శ్రీనగర్కే గతంలో ఆయన బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ శ్రీనగర్లో జెండా ఎగరవేయడానికి వెళ్ళడానికి, లాల్ చౌక్ మీద జెండా ఎగరేయడం కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎంతో సెక్యూరిటీ ఉంటే కానీ లేని పరిస్థితి. సో అది ప్రధాని స్థాయిలో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న యూత్, మేము గిరిధర్ గారు ఇంకా చాలా బాగా చెప్తారు కూడా, మేము అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ నాకు చెప్పిన రూల్స్, గిరిధర్ గారు కాశ్మీర్ వెళ్తున్నావు కదా, ఏం షూట్ చేస్తావో ఏం రికార్డ్ చేస్తావో నాకు తెలియదు, బట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే అక్కడ ఎవరిని కూడా నువ్వు ఎస్ఆర్నో అడిగావు అనుకోండి, ఆర్టికల్ 370 రద్దు చేయాలా వద్దా. ఇది మన మీడియాలో మనం ఎప్పుడు ప్రశ్నలు ఉంటాయి కదా, మనం ఎవరినైనా అడగాలంటే చాలా పొడిగా ప్రశ్న అడగాలి, సమాధానం ఎక్కువ తీసుకోవాలి. ఇది మన జనరల్ జర్నలిస్ట్. బట్ మనం కూడా ఏంటంటే ఆర్టికల్ 370 రద్దును మీరు ఎలా చూస్తారు అను, రద్దుపై మీ రియాక్షన్ ఏంటనో, మీ స్పందన ఏంటి, ఇట్లా అడిగాం అనుకోండి, ఇమీడియట్లీ ఆర్టికల్ 370 తీయడం తప్పండి, అదండి ఇదండి అదేని మాట్లాడతారు. ఎందుకు అలా మాట్లాడతాడు అనేది ఎవరు ఊహించరు, ఎవరు మాట్లాడరు. అది అలా తీసుకోవడమే పనిగా పెట్టుకున్నారు కూడా వీళ్ళు, ఆ మీడియా అందరూ కూడా. గిరిధర్ గారు నాకు ఫస్ట్ చెప్పింది అదే, నువ్వు వెళ్ళి అక్కడ ఎస్ఆర్ నో ప్రశ్న అడగకూడదు, నువ్వు అడిగావంటే వాడు అదే చెప్తాడు. కానీ నువ్వు కెమెరా పక్కకు పెట్టి వాడితో మాట్లాడడం మొదలుపెట్టు, ఆర్టికల్ 370 గురించి వాడికి అసలు అక్కరే లేదు, ఇట్స్ ఓకే ఏముంది, మనలోకి వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే మాకు ఎంప్లాయ్మెంట్ కావాలి, మాకు టూరిజం రావాలి, టూరిస్టులు రావాలి, మాకు కొంచెం డబ్బులు రావాలి, మాకు ఉపాధి పెరగాలి, మాకు కొంచెం డెవలప్మెంట్ కావాలి, మాకు కూడా కొంత మిగతా రాష్ట్రాల్లో డెవలప్మెంట్ అవుతున్నట్టు మాకు కావాలి. సగటు ఆమ్ ఆద్మీ ఆలోచన అది. నువ్వు అది ఎప్పుడైతే కెమెరా పెట్టేసి, అంటే నీ కాశ్మీర్లో ఉన్న వాళ్ళు ఎవరిని, ఇందులో ఎంతమంది తప్పు ఉందంటే అండి, రాజకీయ నాయకులది ఎట్లాగూ తప్పు ఉంది, సామాజికవేత్తలుగా చెప్పబడే వాళ్ళ తప్పు ఉంది, అండ్ ఎన్జిఓల తప్పు ఉంది, అండ్ అట్ సేమ్ టైం మీడియా తప్పు అంతకంటే ఎక్కువ ఉంది. యాజ్ ఎ జర్నలిస్ట్ చెప్తున్నమాట, మీడియా తప్పు ఏంటంటే అక్కడ ఎప్పుడు నెగటివ్ స్టోరీస్, అక్కడ తుపాకుల చప్పుళ్ళు వచ్చాయని చెప్పి, లేకపోతే రాళ్ళు విసరడం. నువ్వు నెగటివ్ స్టోరీ నాకు కావాలి, ఆ నెగటివ్ స్టోరీ మీదనే నేను ఫోకస్ చేస్తాను. వాడికి ఏం జరుగుతుంది, వాడికి డబ్బులు అందుతున్నాయా లేవా. ఇప్పుడు మన రాష్ట్రాల్లో నేను అడుగుతాను అసలు మీడియాకి సంబంధించి, ఇప్పుడు మన మొత్తం దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల్లో ఏ స్కామ్ జరుగుతుందో పట్టుకుంటున్నారు కదా. కాశ్మీర్ నుంచి ఒక్క స్కామ్ అన్నా వెలుగులోకి వచ్చిందా 70 ఏళ్ళలో? నిజానికి చెప్పండి, అంటే స్కామ్ చేయలేదా వాళ్ళు? ఇన్ని కోట్ల రూపాయల డబ్బులు ఇస్తున్నారు, అక్కడ ఎందుకు కనిపించట్లేదని ఎవడో అడగలేదు ఎందుకు? బికాస్ ఆఫ్ దిస్ ఈ వేర్పాటువాద ధోరణి ప్రభుత్వంలో ఉంది కాబట్టి. ఎట్ లాస్ట్ మొత్తానికి మోదీ గారి హయాంలోనే, నేను అదే అంటున్నాను, ఆయన ఆర్టికల్ 370 రిమూవ్ చేశారు, అండ్ ఆయన హయాంలోనే మళ్ళీ అక్కడే భారత్ మాతాకి జై నినాదాలు వినబడుతున్నాయి. సో మీరు దట్ ఈస్ వాట్ ద గ్రేట్నెస్ ఆఫ్ మోదీ అనిపిస్తుంది. ఒక్కోసారి మనం జర్నలిస్ట్ గా ఉండి తక్కువ మాట్లాడుతున్నామేమో అనిపిస్తుంది, బికాస్ ఆఫ్ జర్నలిస్ట్ అవ్వడం వల్ల. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఈ ఇష్యూని ఎంతకాలం ఇగ్నోర్ చేసుకుంటూ వచ్చామో నిజానికి అంత అన్యాయం చేసినట్టు కాశ్మీర్కి. మీరు అన్నట్టు విజువల్స్ చూస్తే కూడా అక్కడి ప్రజలు మోదీని చూడడానికి వచ్చాం, మేము మోదీని చూడడమే సంతోషం. అక్కడ ఒక 2-3 మాట్లాడారండి. ఆయన అక్కడున్న వాళ్ళు పథకాల గురించి అడుగుతూ ఉంటే కొంతమంది చెప్తున్నారు, వాళ్ళు పుల్వామాకు సంబంధించిన ఒక వ్యక్తి, తాను అక్కడ మన తేనె పట్టుకు సంబంధించి ఆయన అక్కడ వర్క్ చేస్తున్నారు, నేను దాన్ని ఎక్స్పోర్ట్ చేసి దానికి తీసుకెళ్తున్నానని చెప్తున్నాడు. ఇంకొక వ్యక్తి, ఒక అమ్మాయి, ఆమె ఫ్యాషన్ టెక్నాలజీ గురించి మాడుతుంది, ఫ్యాషన్ గురించి మాడుతుంది, దుస్తులను ఎట్లా ఏం చేశాను మాడుతుంది. ఇంకొక వ్యక్తి డైరీ ప్రోడక్ట్స్ ని డెవలప్ చేస్తున్నామని చెప్తున్నారు. సో వాళ్ళు సక్సెస్ స్టోరీస్ చెప్తున్నారు కాశ్మీర్కి సంబంధించి. మనం ఇంతకాలం చూసిందంతా అక్కడ కాశ్మీర్ అనగానే వేర్పాటువాదము, టెర్రరిస్టులు, లేకపోతే పాకిస్తాన్ అనుకూలురు, చూడగానే పాకిస్తాన్ అనుకూలుడేమో అని అనిపించేలాగానే మాట్లాడతాం. సో నౌ అది చేంజ్ అయినందుకు రియలీ థ్యాంక్ఫుల్ టు నరేంద్ర మోదీ గవర్నమెంట్, డెఫినెట్లీ. మామిడి గిరిధర్ గారు, ఇక్కడ ఆర్టికల్ 370 సవరణ అనే దాన్ని జనరల్గా కూడా ఎలా అర్థం చేసుకోవాలంటే, ఆ స్టోన్ పెల్టింగ్ ఆగిపోయింది, ఆ తుపాకీ చప్పుళ్ళు ఆగిపోయాయి, అండ్ ఈరోజు సక్సెస్ స్టోరీస్ చెప్తూ ఉన్నారు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒక సామాన్యుడైనా కానీ మిగతా పౌరులు ఎవరైనా కూడా, ఇప్పటివరకు నెగిటివ్ స్టోరీసే విన్న పౌరులు ఎవరైనా కూడా ఎలా అర్థం చేసుకోవాలి? అంటే మొట్టమొదట మనకు అది మన దేశంలో భాగమైనా కానీ అక్కడ ఉన్న ప్రజలకు మేము భారతీయులం కాదు అన్నటువంటి ఒక భావం ఏదైతే ఉందో దాన్ని తీసేసాం మనము. దాని వల్ల చాలా కంట్రోల్ వచ్చింది. రెండవది, ఇందాక నేను చెప్పినట్లు మన ఏజెన్సీస్ కంట్రోల్ తీసుకోగలిగినాయి. వీళ్ళ ఫండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది.
వాళ్ళందరినీ జైల్లో పెట్టడం జరిగింది. ఈ రోజు మిర్వాయిజ్ ఒమర్ ఫరూక్ అక్కడ గ్రాండ్ ముఫ్తీ ఆఫ్ శ్రీనగర్ జామా మస్జిద్, అతను మరి స్వేచ్ఛగానే ఉన్నాడు కదా, మరి అతని స్టేట్మెంట్ ఎందుకు రావట్లేదు బయటికి? బికాస్ అతని తోకలు కట్ చేయడం మనం చేసాం, భారత ప్రభుత్వం చేసింది. అతనికి ఎక్కడెక్కడి నుంచి ఫండింగ్ వస్తుందో ఆ ఫండింగ్ అంతా కట్ అయిపోయింది. దాంతో వీళ్ళందరూ తోకలు ముడుచుకొని కూర్చున్నారు. ఎప్పుడు ఎవరు అరెస్ట్ అవుతారో తెలియని పరిస్థితుల్లో భయపడుతున్నారు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళ మొత్తం జాతకం అంతా ఈ రోజు భారత ప్రభుత్వం చేతిలో ఉంది. ఆర్టికల్ 370 ఉన్నంత వరకు వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసుకునే వాళ్ళు. మహబూబా ముఫ్తీకి సంబంధించిన స్కామ్స్ ఫరూక్ అబ్దుల్లాకు తెలుసు, ఫరూక్ అబ్దుల్లాకు సంబంధించిన స్కామ్స్ అన్ని మహబూబా తెలుసు. కానీ వీళ్ళిద్దరూ కలిసి ఇతరత్ర భారతదేశంలో ఎవరికి తెలియకుండా దాచిపెట్టారు. అది ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఎక్కడ ఏం జరుగుతున్నా కానీ ప్రతిదీ కూడా భారత ప్రభుత్వానికి తెలుస్తోంది. కాబట్టి గతంలో వీళ్ళు చేసిన తప్పిదాలన్నీ ఎక్కడ బయటపడి వీళ్ళని జైల్లో పెడతారు అన్న భయం వాళ్ళందరూ వెంటాడుతోంది. కాబట్టి వాళ్ళందరూ నోరు మూసుకొని ఈరోజు ఉన్నారు. దానితోటి వాళ్ళ ఆల్టర్నేట్ నారేటివ్స్ అనేవి రాగలగడానికి అవకాశం వచ్చింది. మనం సాయి మెహరాజ్ మల్లిక్ అని ఒకరితో మేము ఇద్దరం వెళ్ళాము, అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సాయి ఇంటర్వ్యూ కూడా చేశాడు, దాన్ని మన నేషనల్ స్టబ్ లో మనం అది ప్రసారం కూడా చేశాం. మెహరాజ్ మల్లిక్ ఒకతను అక్కడ డీరాడికలైజేషన్ చేయడానికి చాలా కృషి చేస్తున్నాడు. అతను ఇన్ఫాక్ట్ వాళ్ళ జైళ్లలో కూడా ఉన్నటువంటి కట్టర్ టెర్రరిస్టులను కూడా అతను డీరాడికలైజ్ చేసే ప్రయత్నం అతను చేస్తున్నాడు. గ్రౌండ్ లెవెల్లో కశ్మీరీ ముస్లిం అయి ఉండి అతను చేస్తున్న ఎఫర్ట్స్ మనం బయటకు రావు. ఎందుకు? బర్ఖా దత్ లాంటి వాళ్ళు అప్పట్లో ఏం చేశారంటే కశ్మీరీ ముస్లిం అంటే భారత వ్యతిరేకి, హిందూ వ్యతిరేకి, పాకిస్తాన్ సమర్థన చేసేటువంటి వాళ్ళు, ఇది ఒక నెరేటివ్ ఫిక్స్ చేశారు. తర్వాత వచ్చినటువంటి జర్నలిస్ట్ అందరూ కూడా ఇంక్లూడింగ్ అర్నబ్ గోస్వామి వాళ్ళు కూడా వాళ్ళ డిబేట్స్ లో ఒకవేళ కశ్మీరీ ముస్లిం ని పిలవాలంటే దేశ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని మాత్రమే పిలిచేవాళ్ళు. ఇంజనీర్ రషీద్ అని ఉండేవాడు, ఈరోజు ఎక్కడున్నాడు అతను? ఇంజనీర్ రషీద్ గతంలో పాకిస్తాన్ విస్థాపితులకి ఐడి కార్డ్స్ ఇచ్చినందుకు ధర్నా చేయడానికి వచ్చాడు. ధర్నా చేయడానికి వస్తే తన వెనకాల 5 మంది ఉన్నారు. అప్పటి మీడియా అంతా కూడాను కెమెరాలు ఫోకస్ పెట్టి వెనకాల ఉన్న ఖాళీ ఉన్నటువంటి చూపించకుండా 5 మందే ఉన్నట్టు చూపించి 24 గంటలు ప్రసారం చేశారు. కశ్మీరీలో వ్యతిరేకత ఉన్నది, ఇది వాళ్ళ కశ్మీరీ ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా వీళ్ళకి ఐడి కార్డులు ఇస్తున్నారు, ఐడి కార్డులు ఇచ్చారంటే కనుక వాళ్ళు పౌరసత్వం వచ్చేసినట్లే, ఇలా పెద్ద గొగ్గోలు పెట్టి వాళ్ళంతా గొడవ చేశారు. ఈరోజు ఇంజనీర్ రషీద్ ఎక్కడున్నాడు? వీళ్ళందరూ ఎక్కడ మాయమైపోయారు? వీళ్ళందరూ బయట ఉన్న వాళ్ళకి వీళ్ళు ఎవరిని జైల్లో పెట్టలేదు కదా, వీళ్ళందరూ నోరుచుకొని ఎందుకున్నారు? వీళ్ళు మెహబూబా ముఫ్తీ కానీ, ఒమర్ అబ్దుల్లా కానీ, ఫరూక్ అబ్దుల్లా కానీ ఇక్కడికి వచ్చి ఢిల్లీలో వీళ్ళు మాట్లాడుతున్నారు కానీ శ్రీనగర్ లో వీళ్ళు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? గతంలో వీళ్ళు మాట్లాడిన వేర్పాటు వాదం ఎందుకు మాట్లాడలేదు? వీళ్ళకి 3 నాలుకలు ఉండేవి. ఢిల్లీలో వస్తే భారత్ మాతాకి జై అంటాడు ఫరూక్ అబ్దుల్లా. జమ్మూకి వెళ్తే కనుక మనమందరం ఒకరు భారతదేశం నుంచి మనం మన ఐడెంటిటీ కాపాడుకోవాలి అని చెప్పి అక్కడ మాట్లాడతాడు. శ్రీనగర్ వెళ్తే మాత్రం మన ముస్లింస్ వీళ్ళని దూరం పెట్టాలి కాఫీర్లని అక్కడ మాట్లాడతాడు. 3 నాలుకలతో మాట్లాడే వాళ్ళందరూ వీళ్ళు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? శ్రీనగర్ లో ఎందుకు వీళ్ళు నోరు కదలట్లేదు వీళ్ళది? కాబట్టి భారత ప్రభుత్వం అన్నది ఎఫెక్టివ్ గా ఆర్టికల్ 370 సవరణ చేసిన తర్వాత కంప్లీట్ గా మన భారతదేశపు ప్రభుత్వం యొక్క అధీనంలోకి వచ్చిన తర్వాత వీళ్ళనందరినీ కట్టడి చేయగలిగినటువంటి పరిస్థితి. గతంలో వీళ్ళకి వచ్చేటువంటి ఫండింగ్ బేనామీ ట్రాన్సాక్షన్స్ తర్వాత హవాలా గుండా వచ్చేది. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఊడి చకోటి బార్డర్ నుంచి, అలాగే పూంచ్ రావ్లాకోట్ బార్డర్ నుంచి మనకు పాకిస్తాన్ నుంచి బార్టర్ సిస్టమ్ లో జరిగేది. అంటే పైసలు ఎక్స్చేంజ్ కాకుండా ఇక్కడి నుంచి వీళ్ళు ఏదో ఆపిల్స్ అప్రికాట్ అక్కడ పంపించారంటే వాళ్ళు అక్కడి నుంచి ఇంకేదో ఇస్తారు, దానికి సరిపడే మోతాదు వస్తువులు వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు. ఊడిలో ఉన్నటువంటి చేంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు వీళ్లకు బహుశా 100 రూపాయల సామాన్ కనుక పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ కి పంపిస్తే వాళ్ళు అక్కడి నుంచి బహుశా 200-250 రూపాయలు విలువ చేసేటువంటి వస్తువులు ఇక్కడ పంపించేవాళ్ళు. ఈ మిగిలిన 100-150 రూపాయల ఏదైతే విలువ ఉన్నటువంటి వస్తువులు ఉన్నాయో వీళ్ళు దాన్ని భారతదేశంలో అమ్మి ఆ పైసల్ని ఈ వేర్పాటు వాదులకు ఇచ్చేవాళ్ళు, టెర్రరిజానికి ఫండింగ్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మనం ఏం చేసాం, ఇన్ఫాక్ట్ సాయి నేను కూడా చూసాం అక్కడ ఊడి పోలీస్ స్టేషన్ లో పెషావర్ రిజిస్టర్డ్ 2 బండ్లు సీజ్ చేసి మన ఊడి పోలీస్ స్టేషన్ లో వాళ్ళ అధీనంలో ఉన్నాయి. సో వీళ్ళు ఏం చేశారంటే ఈ 2 బార్డర్స్ ని కంప్లీట్ గా సీల్ చేయడం అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో ఈ హవాలా ట్రాన్సాక్షన్ కంప్లీట్ గా బంద్ అయిపోయింది. ఇటువంటి ఎన్నో చర్యలు తీసుకోవడం వల్ల ఈ పెర్కులేషన్, ఈ మధ్యలో వీళ్ళు కొట్టేసేటువంటివన్నీ కూడాను క్రమేపీ వాళ్ళ నుంచి కట్ చేసుకుంటూ వెళ్ళడంతో ఈ రోజు గతంలో నోచుకోనటువంటి డెవలప్మెంట్ అంతాను అక్కడ జరుగుతున్నది.
మెహరాజ్ మల్లిక్ లాంటి వాళ్ళు అద్భుతంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గానే ఇన్ఫాక్ట్ సాయిగా ఫార్వర్డ్ కూడా చేశాను, మెహరాజ్ మల్లిక్ చేస్తున్నటువంటి ఈ ప్రోగ్రామ్స్ లో దాన్ని కూడా అతన్ని భ్రష్టు పట్టించి ఆయన వ్యతిరేకంగా ఒక విధమైన నేరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం చేశారు. రీసెంట్ గా అతను ఒక సదస్సులో మాట్లాడుతూ కొంతమందిని యువకుల్ని స్టేజ్ మీద రమ్మని పిలవడం జరిగింది. 3 అబ్బాయిలు వచ్చారు, అలాగే 3 అమ్మాయిలు వచ్చారు. హిజాబ్ లేకుండా మామూలుగా తల ఓపెన్ గా ఉన్నటువంటి అమ్మాయిలు 3 వచ్చారు. సో అతని సరదాగా ఏమన్నాడంటే, మరి బుర్కా వేసుకున్న వాళ్ళ మీరు అమ్మాయిలు ఎందుకు మీరు భయపడుతున్నారా, మీకు ధైర్యం లేదా, మీకు కూడా ధైర్యం ఉండాలి కదా అని చెప్పి సరదాగా వాళ్ళతో మాట్లాడాడు. అనగానే 2 బుర్కాలు వేసుకున్నటువంటి అమ్మాయిలు కూడా స్టేజ్ మీదకి వచ్చారు. ఈ వాళ్ళని కంగ్రాచులేట్ చేయండి, వాళ్ళని అభినందించేయండి, తప్పట్లు కొట్టించాడు. అంటే వాళ్ళని కూడా ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాడు అతను. కానీ ఆ ఒక్క ముక్కని తనని అపోజ్ చేస్తూ ఒక వేర్పాటువాది NGO వ్యక్తి లేచి నిలబడి బుర్కాలంటే నీకు ఇంత అక్కసా నీకు అని చెప్పి దాన్ని వైరల్ చేశారు. దాన్ని ఏం చేశారంటే ఆర్మీ యొక్క తొత్తు అయినటువంటి ఒక స్పీకర్ బుర్కాల్ని అవమానించాడు అని ఒక నెరేటివ్ బిల్డ్ చేస్తున్నారు. కానీ మెహరాజ్ మల్లిక్ చేసినటువంటి అద్భుతమైన కార్యక్రమాలు సాయి కూడా అతను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో ఇటువంటి నెరేటివ్ అక్కడ క్రమేపీ జరుగుతూనే ఉన్నది. ఇన్ఫాక్ట్ ఒక ట్రిప్ లో మేము వెళ్ళినప్పుడు సాయంత్రం రంజాన్ టైంలో, లాస్ట్ టైం 2022లో వెళ్ళినప్పుడు రంజాన్ టైంలో వెళ్ళాం మేము. సాయంత్రం ఫజ్ర్ నమాజ్ ఏదైతే ఉంటుందో వాళ్ళది సూర్యాస్తమైన తర్వాత ఉన్న నమాజ్ కి సరిగ్గా వాళ్ళు నమాజ్ చేసే టైంకి కరెంట్ పోయేది. కరెంట్ పోతే కనుక మాకు డ్రైవర్లు వీళ్ళందరూ చెప్పే నేరేటివ్ ఏంటంటే, ముస్లింలు సతాయించడానికి నరేంద్ర మోదీ స్విచ్ ఆఫ్ చేస్తున్నాడు, అతను ఆర్డర్ ఇస్తున్నాడు. ఎందుకంటే అప్పటికి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం పాలిత ప్రాంతం కదా. ఈద్ మంత్ రంజాన్ నెల, 2022 రంజాన్ నెలలో సరిగ్గా నమాజ్ చేసుకునే టైంలోనే కరెంట్ తీస్తారు. ప్లీజ్ కంటిన్యూ సార్. కరెక్ట్. యాక్చువల్గా మాకు తెలిసిన విషయం ఏంటంటే, అదే పనిగా ఇటువంటి నేరేటివ్ బిల్డ్ చేయడానికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు చేస్తున్నారు. వాళ్ళకే గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదు, కానీ ఒక నేరేటివ్ బిల్డింగ్ చేస్తున్నారు. అండర్ కరెంట్ ఇటువంటివి చాలా ఉన్నాయి. కాబట్టి మనం చూస్తున్నటువంటి పాజిటివ్ అంశాలు కొన్ని ఉన్నా కానీ కూడా కొన్ని ఇప్పటికి కూడా ఆ శక్తుల యొక్క ప్రభావం అక్కడ ఉన్నది. దాన్ని క్రమేపీ మనం తగ్గించుకుంటూ వెళ్ళాలి. ఆ నెరేటివ్ ని కంప్లీట్ గా సర్వనాశనం చేయాలి. ఒక 70 ఏళ్లుగా కాలినటువంటి రావణ కాష్టం ఓవర్ నైట్ 2-3 ఏళ్లలో అయితే అయిపోదు కదా, దానికి సమయం పడుతుంది. దాంట్లో భావజాలం మారిపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళని మళ్ళీ కొంత నార్మలైజ్ చేయాలంటే బహుశా 1 దశకం 2 దశకాలు 3 దశకాలు పట్టచ్చు. కానీ ప్రయాణం మాత్రం మనం చేస్తున్నాం. ఒక ముఖ్య అంశం ఏంటంటే, మోదీ గారు ఈ రోజు వెళ్ళినటువంటి దీంట్లో ఆయన శ్రీనగర్ చేరిన తర్వాత మొట్టమొదటి ప్లేస్ ఆయన వెళ్ళింది ఎక్కడ అంటే కనుక బాదామి బాగ్ క్యాంటన్మెంట్ కి వెళ్ళారు. బాదామి బాగ్ క్యాంటన్మెంట్ మొత్తం యావత్ దేశంలో, భారతదేశంలో అన్నిటికంటే మోస్ట్ ప్రొటెక్టెడ్ క్యాంటన్మెంట్ ఏదైనా ఉందంటే బాదామి బాగ్ క్యాంటన్మెంట్. అక్కడ ఒక బిట్ట ఎగిరినా కానీ కాల్ చేయగలరు. కానీ ఇక్కడ బాదామి బాగ్ క్యాంటన్మెంట్ మీద ట్రెస్ పాసర్స్ విల్ బి షార్ట్ అని ఉంటుంది. అంటే మళ్ళీ వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడమే ఉండదు, దాటారంటే కాల్ చేయడం, వాళ్ళకి అటువంటి ఆర్డర్స్ ఉన్నాయి. ఎందుకంటే చిన్నపిల్లల స్కూల్ టిఫిన్ డబ్బాలో బాంబులు పెట్టి పంపించారు గతంలో. సో అటువంటి కిరాతకం జరిగింది కాబట్టి చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. అటువంటి బాదామి బాగ్ క్యాంటన్మెంట్ కి మోదీ గారు వెళ్ళారు. అక్కడ మోదీ గారే 2016లో ఒక భవ్యమైనటువంటి అద్భుతమైనటువంటి వార్ మెమోరియల్ అప్పట్లో ఇనాగ్రేట్ చేశారు. సో ఆ 2016లో చేసినటువంటి ఆ మెమోరియల్ ఇప్పుడు మళ్ళీ ఈ రోజు మోదీ గారు వెళ్ళి దాన్ని దర్శించుకొని అక్కడ ఆయన శ్రద్ధాంజలి ఘటించి వచ్చారు. నేను దాని గురించి చెప్తాను. నేను వెళ్ళాను అక్కడికి, ఆ మెమోరియల్ కి వెళ్ళాను. బాదామి బాగ్ క్యాంటన్మెంట్ కి వెళ్ళడం చాలా కష్టం. అటువంటిది నేను ఏదో సాధించి వాళ్ళ పర్మిషన్ తీసుకొని సెల్ ఫోన్ సీజ్ చేసి వాళ్ళ దగ్గర పెట్టుకొని నన్ను మాత్రం పంపించారు. నేను వెళ్ళాను అక్కడికి. మెమోరియల్ పక్కన మనకు పండ్రేతన్ మందిర్ అని ఉన్నది. పాండవులు స్థాపించినటువంటి శివాలయం ఉన్నది. దాన్ని పానీ మందిర్ అని కూడా పిలుస్తారు. దాని పక్కన ఉన్నటువంటి మెమోరియల్. ఈ మెమోరియల్ లో ఒకటి నల్ల పాలరాతి తోటి చాలా ఎన్నో పలకాలు ఉన్నాయి అక్కడ. ఆ ప్లేట్స్ లో అంతా కూడాను స్వర్ణ అక్షరాలతోటి 1947 నుంచి ఈ రోజు దాకా అక్కడ బలిదానం ఇచ్చినటువంటి ప్రతి సైనికుడి పేరు వర్ణించబడింది, అక్కడ రాసి ఉంది. అక్కడ ఈ రోజు దాకా అక్కడ ప్రతి ఎవరైతే బలిదానం ఇచ్చారో వాళ్ళందరూ కూడా అక్కడ పేర్లు రాస్తున్నాయి. కానీ అన్నిటికంటే భావోద్వేగం ఇచ్చేటువంటి అక్కడ 2-3 బ్లాంక్ నల్ల పలకాలు ఇప్పటికి కూడా ఉన్నాయి. బ్లాంక్ వి అంటే అర్థం ఏంటంటే, నేను కంటిన్యూ దిస్, ఐ ట్రై టు
దాని అర్థం ఏంటంటే ఏది ఏమైనా సరే, ఎంతమంది బలిదానాలు ఇచ్చినా సరే, ఏమైనా సరే కాశ్మీర్ని వదిలే ప్రసక్తే లేదు అని ఒక స్పష్టమైన మెసేజ్. ఇంకా ఎంతమంది చనిపోయినా పర్వాలేదు, ఇట్స్ ఓకే, నా దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సైనికులు సిద్ధంగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నాం నిజంగా అందరం. సో అంటే ఏమైనా పర్వాలేదు, ఇంకా ఫలకం ఖాళీగా ఉంది అని అంటే దట్ ఈస్ అ మెసేజ్. సో ఇక్కడితో ఆగదు కాకపోవచ్చు, ఇంకెన్ని సంవత్సరాలైనా పర్వాలేదు అని ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇచ్చాయి. అది సార్ చెప్పేది. యా సార్ మీరు కంట్రోల్. యా గెట్ ఎమోషనల్ అబౌట్ ఇట్. అంటే కొంతమందినైనా బలిదానానికి సిద్ధంగా ఉన్న కాశ్మీర్ వదులుకోవడానికి మాత్రం సిద్ధంగా లేవని మెసేజ్ ఇచ్చాము. అది సో అంటే మీరు ఎన్ని యాక్చువల్లీ ఇందులో ఛాలెంజెస్ ఉన్నాయి. ప్రతి సైనికుడిని కూడా పాండ్రేతన్ మందిర్ దగ్గర తీసుకొస్తారు. ఈ మెమోరియల్ దగ్గర మొట్టమొదట అతనికి గన్ సెల్యూట్ ఇచ్చి శ్రద్ధాంజలి ఘటించి ఇక్కడి నుంచి వాళ్ళ ఊర్లకు తీసుకెళ్తారు వాళ్ళ శవాన్ని. కాబట్టి ఆయన మహాకాలుడి యొక్క సమక్షంలో వాళ్ళు వాళ్ళ బలిదానం అనేది రిజిస్టర్ అవుతున్నది. అక్కడి నుంచి వాళ్ళు దేశవ్యాప్తంగా వాళ్ళు ఎక్కడ వెళ్తారో అక్కడికి వెళ్తారు. కాబట్టి అక్కడికి మోదీ గారు ఈరోజు వెళ్ళారు. అన్ఫార్చునేట్లీ ప్రజలు అక్కడికి అందరూ సామాన్య ప్రజలు వెళ్ళి చూడలేనటువంటి పరిస్థితి, ఎందుకంటే అంత సెక్యూరిటీ ఉంటుంది. కాబట్టి నాకు అదృష్టం కలిగింది, నేను వెళ్ళి చూశాను అనేది. ఈసారి శ్రీనగర్కి ఎవరైనా వెళ్తే కనుక బాదామి బాగ్ కంటైన్మెంట్కి వెళ్ళి అక్కడ ఆఫీసర్ని రిక్వెస్ట్ చేసి వాళ్ళు వెళ్తే కనుక బాగుంటుంది. మనం ఇటువంటి చూడాలి, సందర్శించాలి. మన మెమోరియల్స్ చూస్తే కానీ మన బలిదానం ఇచ్చినటువంటి సైనికుల యొక్క ఘనత, దేశం ఎంతటి త్యాగాలు చేసి ఈ దేశాన్ని పరిరక్షిస్తున్నది అని తెలుసుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు దేశమంతా ఉన్నది. ఇక్కడ మనం చాలా తుచ్చమైనటువంటి అంశాలలో సైన్యాన్ని తిడతాం. రాహుల్ గాంధీ హమారీ సేనకు పీట్ రహీ హే పిఎల్ఏ అని చెప్తున్నాడు ఆయన. నిజంగా మన సైనికులు ఎటువంటి ధైర్య సాహసాలతోటి చైనీస్ పిఎల్ఏని చెతకబాతున్నారో రాహుల్ గాంధీకి తెలిసినా కానీ కూడా దాన్ని దాచిపెట్టి మన సైన్యాన్ని వ్యతిరేకంగా వీళ్ళ ఆత్మస్థైర్యాన్ని నీరుగార్చే దిశగా వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఎంతో మంది సోకాల్డ్ విశ్లేషకులంతా మాట్లాడుతున్నారు. కానీ అక్కడికి వెళ్ళి నిలబడితే తెలుస్తుంది. 5 నిమిషాలు మనం అక్కడ నిలబడలేం. కోరికే కత్తితో పొడిచేటువంటి గాలి, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆఖరి ఈవెన్ టాయిలెట్ కి వెళ్ళడానికి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి, వెళ్తే ఎవడెక్కడి నుంచి షూట్ చేస్తాడో తెలియనటువంటి పరిస్థితి. అటువంటి దుర్భర పరిస్థితుల్లో ఈ ప్రాంతాన్ని అంతా సురక్షితంగా కాపాడి మన దేశం నుంచి విడిపోకుండా కాపాడినటువంటి వాళ్ళ సైనికుల యొక్క బలిదానాలు అక్కడ రాసి ఉన్నాయి. కాబట్టి మనకు అక్కడ ఏ క్షేత్రం అయినా దానికి అన్నిటికంటే కూడా ముఖ్యమైన క్షేత్రం ఇదిగా నేను భావిస్తాను. ఈరోజు మోదీ గారికి అక్కడికి వెళ్ళారు మళ్ళీ మోదీ గారు. అందుకని నాకు ఆ కనెక్షన్ అనేది చాలా స్పష్టంగా నాకు కాశ్మీర్ తోటి నాకు ఎన్నో దఫాలు వెళ్ళాను కాబట్టి, ఇవన్నీ కూడా తిరిగాను కాబట్టి నాకు ఈ న్యూస్ ఐటమ్ లో ఆయన ఓన్లీ శ్రద్ధాంజలి ఘటించారు, చిన్న ముక్క రాస్తారు అంతే. కానీ దాని వెనక నిగూఢమైనటువంటి ఈ సత్యం ఏదైతే ఉన్నదో, మోదీ గారి లోపల ఉన్నటువంటి ఎమోషన్ ఏంటో మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఆయన తీసేయడము, పబ్లిక్ గా ఆయన ఎటువంటి పోస్చర్ ఇచ్చినా వేరే, కానీ ఆయన చాలా డీప్ గా దీన్ని ఎలా మళ్ళీ మన చేజారిపోకుండా దీన్ని మళ్ళీ రిట్రీవ్ చేయాలన్న దిశగా ఆయన చేసినటువంటి ప్రయత్నాలు ఈ రోజు ఆ గుణం చూపిస్తున్నాయి. ఆ దిశగా ప్రయాణం చేసింది, మొత్తం మారిపోయింది నేను అన్నను. తప్పకుండా చూస్తే కనుక మనకి హిందీలో సామెత జమీన్ ఆస్మాన్ కా ఫరక్ అంటారు కదా, అది జరిగింది. కానీ ఆ దిశగా ప్రయాణం మొదలుపెట్టాం ప్రస్తుతం. ఆర్టికల్ 370 సవరణ జరిగిన తర్వాత మేజర్ గా ఉన్న ఛాలెంజెస్ చాలా కీలకమైనవండి. ఛాలెంజెస్ ని అంత ఫాస్ట్ గా ఎట్లా అధిగమించారనేది నాకు అసలు ఆశ్చర్యమే. ఇది ఒక ప్రభుత్వము అన్ని విభాగాలు ఒక డిసైసివ్ గా నిర్ణయాత్మక ధోరణితో ఉండి ఒక ప్రయత్నం చేస్తే తప్పితే ఇది సాధ్యపడదు. ఇప్పుడు మీరు ఛాలెంజెస్ లో మేజర్ ఇంటర్నల్ ఛాలెంజెస్ ఉన్నాయి, ఎక్స్టర్నల్ ఛాలెంజెస్ ఉన్నాయి. ఇంటర్నల్ ఛాలెంజెస్ లో ఆర్టికల్ 370 రిమూవల్ జరిగిన తర్వాత అప్పటికే కాశ్మీర్ లో స్టోన్ పెల్టింగ్, ఈ రాళ్లు రూబే వాళ్ళు విపరీతంగా ప్రతి వారము ఎక్కడో చోట ఖచ్చితంగా స్టోన్ పెల్టింగ్ జరుగుతూ ఉండేది. ఆర్మ్ ఫోర్సెస్ వ్యతిరేకంగా ఎక్కడో ఒక చోట ఏదో ఒక అటాక్ జరుగుతూ ఉండేది. స్టోన్ పెల్టింగ్ కావచ్చు, టెర్రర్ అటాక్స్ జరిగేవి. మీరు పుల్వామా చూసాము, ఊరి చూసాము, అవన్నీ జరిగినాయి. అంతకు ముందైతే ఇంకెక్కువ జరిగాయి. తర్వాత కంట్రోల్లోకి తీసుకొచ్చుకోవడం కోసం చాలా ప్రయత్నం జరిగింది. నిజానికి ఆ కంట్రోల్ తీసుకురాగలిగారు. నేనైతే మేము అక్కడికి పోయినప్పుడల్లా మేము చూసే పొద్దున్న లేవగానే ఎర్లీ మార్నింగ్ మేము బయటకు పోయేటోళ్ళం కదా, అంటే కార్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక వెహికల్ నిజంగా ఇవన్నీ చిన్న చిన్న స్టోరీసే కానీ చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది.
ఒక వెహికల్ ఉంటది ఆర్మీ వాళ్ళ కోసం అని. ఓకే ఆర్మీ కాన్వాయ్ వచ్చే ముందు ఓకే ఎక్కడెక్కడైతే మందు పాత్రలు పెట్టారో వీటిని చెక్ చేయడం కోసం అని చెప్పేసి ఒక టీం ముందు వెళ్తుంది ఫస్ట్ వెళ్తారు రోడ్డు మీద. ఫస్ట్ ఒక టీం ఈ చెక్ చేయడం అన్నమాట, ఎక్కడెక్కడ ఏమన్నా ఉన్నాయా చెక్ చేసే ఒక ప్రయత్నం. ఆ టీం క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత కానీ ఆర్మీ కాన్వాయ్ వెళ్ళలేని పరిస్థితి. సో అంటే మీరు ఊరికి అడుగేయడం అంత ఈజీ అనుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆర్మీలో పనిచేసే వాళ్ళు అడుగున ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ ప్రమాదం పొంచి ఉంటుందో తెలియని ఒక పరిస్థితి నుంచి దాన్ని కంట్రోల్లోకి తీసుకొచ్చుకోవడం చాలా కష్టం. ఒక్కోసారి అయితే అంటే ఇవన్నీ ఇప్పుడు అంత పరిస్థితి ఉండకపోవచ్చు, ఇప్పుడు చాలా వరకు మన కంట్రోల్లోకి వచ్చింది పూర్తిగా. అయినా అందుకే టెర్రర్ అటాక్స్ ఇదివరకు ఎట్లా జరిగేది, ఒక 20 మందిని 30 మంది ఆర్మీ కాన్వాయ్ల మీద దాడులు ఇట్లాంటివి మనం చూసేవాళ్ళం. ఒక ఇల్లును ఆక్యుపై చేసుకునే వాడు దాడి చేసేవాడు, కొంతమందిని హాస్టేజెస్ పెట్టుకునేవాడు, ఇట్లాంటివి ఉండేటి. బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు సార్ ఇందాక అన్నట్టుగా మొత్తానికే పోలేదు, ఇంకా ఉన్నాయి. ఏం చేస్తున్నారంటే టార్గెటెడ్ కిల్లింగ్స్ జరుగుతున్నాయి. ఎవరెవరైతే ఆర్మీకి సపోర్ట్ చేస్తున్నారో, ఎవరెవరైతే కొంచెం కీలకంగా బీజేపీలో ఉంటున్నారో, లేకపోతే కొంచెం కీలకంగా దేశం గురించి మాట్లాడుతున్నారో, టార్గెటెడ్ కిల్లింగ్స్ చేయడం మొదలు పెట్టారు ఇప్పుడు ఈ మొన్నటి నుంచి ఈ మధ్య కాలంలో. అంటే వాడికి పెద్ద అటాక్ చేయాలంటే వాడికి సరిపోవట్లేదు, ఎక్కడో దగ్గర దొరికిపోతాడు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఇవన్నీ పనిచేస్తుంటాయి కదా. సో వాడు ఏంటి, చిన్న గన్ పట్టుకుని వచ్చి ఏదో ఒకటి దాడి చేసి ఒకటి చంపేస్తే అయిపోతుంది. కొంచెం తగ్గింది కదా దాంట్లో. సో అవి కూడా చాలా వరకు తగ్గించారు. ఇప్పుడు మీరు చూస్తే లాస్ట్ 1 year క్రితం ఉన్న టార్గెటెడ్ కిల్లింగ్స్ ఇవాళ లేవు. అంటే పెద్ద స్థాయి దాడుల నుంచి ఈ రోజు చిన్న చిన్న వాటి వరకు దాన్ని చేయడం అనేది సింపుల్ విషయం కాదు, అది ఇంటర్నల్ సెక్యూరిటీ విషయం. బట్ నాకు అదే డౌట్ వచ్చింది. ఇప్పుడు మామిడి గిరిధర్ గారు కూడా అన్నారు, సో చాలా వరకు వాటన్నింటినీ కూడా హెల్ప్లెస్ చేసాం మనం, వాటన్నిటి కూడా అయితే ఇదంతా కూడా ఇప్పుడు నివురుగప్పిన నిప్పులాగా ఉన్నారా, భయంతో ఆగిపోయి, లేకపోతే నిజంగా అర్థం చేసుకునే పరిస్థితి ఎలా అధిగమించాలి? అట్లా కూడా చెప్పడానికి లేదు, నివురుగప్పిన నిప్పు అనడానికి కూడా లేదు. అంటే ఇది ఒక 70 సంవత్సరాల విషయం, వాళ్ళ మైండ్ లో నింపినటువంటి విషయం. అది జనరేషన్స్ టుగెదర్ వచ్చినటువంటి ఒక విషపు ఛాయలని. దాన్ని తీసేయాలంటే కనీసం 1-2 generations డెఫినెట్లీ పడుతుంది. 2014 నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ సెక్యూరిటీలో మనము కొంత పై చేయి సాధించగలిగాం. ఆర్మ్డ్ ఫోర్సెస్ కి అధికారాలు ఇవ్వడం విషయంలో వాటి ఇంతకుముందు ఆఫ్స్పా ఉండేదండి, ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ ప్రొటెక్షన్ యాక్ట్ అని. ఆఫ్స్పా ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఇందాక వాళ్ళు చెప్పారు కదా, ట్రెస్ పాసర్ విల్ బి షాట్ డెడ్. సో నిజానికి ఆర్మీకి అక్కడ కశ్మీర్ లో ఆఫ్స్పా ప్రకారము స్పెషల్ ఫోర్సెస్ స్పెషల్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఎవరైనా సరే ఒకసారి 2 సార్లు వాళ్ళు సిగ్నల్ ఇస్తారు, లేదు నువ్వు అది క్రాస్ చేయకూడదు అని చెప్పి బెదిరిస్తారు, చేస్తారు, గాలిలోకి షూట్ చేస్తారు, లేదంటే తర్వాత షూట్ చేయడానికి వీలైన ఒక అధికారం ఆర్మ్ ఫోర్సెస్ కి ఇచ్చారు. బట్ తర్వాత సార్ ఏమైపోయింది, ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుందో, ఎప్పుడైతే ఈ కోalition గవర్నమెంట్లు వస్తాయో, నేషనల్ కాన్ఫరెన్స్ ముఖ్యం అక్కడ ప్రభుత్వం ఉంటది, కాంగ్రెస్ తో జతకట్టింది అనుకోండి, ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ కి వాళ్ళ సెక్యూరిటీని మనం పణంగా పెట్టేస్తాం, అది తీసేస్తారు. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉన్నది, ఆఫ్స్పాని అమలు చేయకుండా దాన్ని నిర్వీర్యం చేయడం ఒక ప్రభుత్వం తీసుకునే నిర్ణయమే. దానివల్ల ఒక ఆర్మీ వాళ్ళు డిఫెన్స్ లో ఉంటారు. నెంబర్ 2, ఇప్పుడు పుల్వామా అటాక్ జరిగింది. పుల్వామా అటాక్ ఒక కార్ లో వచ్చి ఒకడు ఆర్మీ వెహికల్ పెడుతుంటే కాన్వాయ్ వెళ్తుంటే వచ్చి కొట్టాడు. నిజానికి అంతకు ముందు యాజ్ పర్ ద రూల్, ఇంకా గిరిధర్ గారు క్లియర్ గా చెప్తారు కానీ నేను కొంచెం దాన్ని సింపుల్ గా చెప్తున్నాను డీటెయిల్స్ లోకి వెళ్లకుండా. ఇంతకు ముందు ఎలా ఉండేదనంటే కాన్వాయ్ వెళ్తుంది అని అంటే సివిలియన్స్ ని ఆపేసేవాళ్ళు, సివిలియన్ వెహికల్స్ వెళ్లకుండా ఓన్లీ కాన్వాయ్ పాస్ అయ్యేటట్టుగా చూసేవాళ్ళు. ముఫ్తీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఫ్తీ గవర్నమెంట్ ఏం చేసిందంటే సివిలియన్స్ ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, మీరు వదిలేయాలని చెప్పింది. ఆ వదిలేయడం పుల్వామా దాడిలో వీర జవాన్లని కోల్పోవాల్సి వచ్చింది. అదొక రీజన్, ఇంకా వేరే వేరే రీజన్స్ ఉంటాయి, చిన్న చిన్న రీజన్స్ ఉంటాయి. ఇంతకు ముందు జేకే పోలీస్ లో టెర్రరిస్ట్లకి మద్దతుగా నిలిచే వాళ్ళు ఉండేది. సో వాడిని మనం తీసుకొచ్చుకోవడం కష్టం. ఇట్లా మొత్తం సిస్టమ్ అంతా కంట్రోల్లోకి రావాలి అని అంటే టైం పడుతుంది. ఆ ప్రయత్నంలోనే ఉన్నది. అదే సార్ కూడా ఇందాక చెప్తున్నారు. మేము మిరాజ్ మాలిక్ లాంటి వాళ్ళు మాట్లాడారు. జావేద్ బేగ్ అని ఒకతను ఉన్నాడు. ఆయన అభినవ గుప్తుడి గుహ, అభినవ గుప్తుడు తపోభూమి అది, అక్కడ ఆ గుహను ఆయన రివైవ్ చేస్తున్నాడు, ఆయన దాన్ని పునరుద్ధరిస్తున్నాడు. వెళ్ళాలి, ఇంకా అక్కడికి వెళ్ళలేదు. సో ఇంకొక అతను, ఇట్లా చాలా మందితో మాట్లాడాం మేము. షిరాజ్ జమీన్ అని ఒకతనితో మాట్లాడాం. ఆయన బారాముల్లాను అక్కడ కుల్గామ్ జిల్లాకు సంబంధించినటువంటి ఆయన పనిచేస్తున్నాడు. అంటే జాతీయవాదం కోసం, దేశం కోసం పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో ముస్లింస్ అయినప్పటికీ, అక్కడే పుట్టిన వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళు జాతీయవాదాన్ని వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. సో అట్లా చేసిన వాళ్ళని టార్గెటెడ్ కిల్లింగ్స్ లిస్ట్ లో ఉంటాడు. సో అంటే ఇంటర్నల్ సెక్యూరిటీ విషయంలో ఇవన్నీ ఇష్యూస్, వీటన్నిటినీ ఛాలెంజెస్ అన్నింటినీ అధిగమించగలిగింది మోదీ ప్రభుత్వం.
నెంబర్ 2 ఎక్స్టర్నల్ ఓకే. డిప్లొమాటిక్ రిలేషన్స్ డిప్లొమాటిక్ ఉంటాయో రిలేషన్స్. తెలియదు. అవును, అవును. యునైటెడ్ నేషన్స్ ఎట్లా రెస్పాండ్ అవుతుందో, హ్మ్. ఆర్టికల్ 370 అయిపోయిన తర్వాత యునైటెడ్ నేషన్స్ రెస్పాండ్ అవ్వడము, లేకపోతే ఏ అగ్రరాజ్యము ఆ దురహంకారాన్ని ప్రదర్శించడము, శాంక్షన్స్ వేయడము, హ్మ్. ఇవేవి లేకుండా వాటిని సస్టైన్ చేయగలిగింది మోదీ ప్రభుత్వం. హ్మ్. మీరు బయట దేశాల నుంచి వచ్చే ఆ ఫోర్స్ ని కూడా మనం ఒక డిప్లొమాటిక్ ఛానల్స్ ద్వారా మనం దాన్ని అధిగమించగలిగింది మోదీ ప్రభుత్వం. హ్మ్. అధిగమించడమే కాదు, ఒక సందర్భంలో మీకు గుర్తుంటుంది 2019 సార్ కరెక్ట్ చేయాలి ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఓకే. 2019 ఈ ఆర్టికల్ 370 సవరణ జరిగినాక 2020 అదే టైంలో Hmm. కొంతమంది యూకే పార్లమెంటేరియన్స్ మేము కశ్మీర్ లో పర్యటిస్తాం, మేము నిజ నిర్ధారణ చేస్తాం అవునవును, ఎగ్జాక్ట్లీ. అవును. హ్మ్. అండ్ ఇక్కడున్న రాహుల్ గాంధీ అండ్ కో Hmm. మేము ఎంపీలు మమ్మల్ని ఎందుకు అలౌ చేయట్లేదు, మేము అవును. కశ్మీర్ మా లోకి మమ్మల్ని వెళ్ళనివ్వరా అని మాట్లాడిన రోజులు అవును, ఉన్నాయి. అవును. సో లిటరల్లీ ఆ రోజే వెళ్ళాలి వీళ్ళందరూ. అవును. అంటే అక్కడ గాయం అయినప్పుడే ఆ గాయం మీదనే ఏదైనా చేస్తే దాన్ని మళ్ళీ పెంచాలనే పెంచాలని ఉద్దేశం. మరి ఆ రోజే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇవాళ Hmm. మరి మొన్న రాహుల్ గాంధీ గారిది న్యాయ్ జోడో యాత్ర ఏదో అయింది. Hmm. ఆ కశ్మీర్ లో నేను చాలా బాగా జెండా పట్టుకొని తిరుగుతున్నారు, ఇంత మంచిగా ఉన్నారు అని చెప్తున్నారు. మరి ఇంతకు ముందు అది ఎందుకు లేదు? అవును, ఎగ్జాక్ట్లీ. లిటరల్లీ. అవును. సో బయట నుంచి యూకే పార్లమెంటేరియన్స్ వస్తారు, అది ఇది అని చెప్పిన వాళ్ళని అలో చేయట్లేదు అన్నారు. G20 సమావేశం నిర్వహించారు అవును. మోదీ. మే సో 2022. ఇది దట్ ఈస్ ద డిఫరెన్స్. అవును, షిఫ్ట్ అంటే మామూలుగా కాదు, టెక్టానిక్ షిఫ్ట్ అంటారు. అవును. మీరు ఏదైతే అడిగారో అవన్నీ చేసి ఇదే టర్మ్ లో చూపించారు మోదీ. అవును. అది నాకు అందుకు ఆశ్చర్యం వేస్తుంది. ఓకే. సో ఎవరైతే ఖూన్ కి నదికి బహాయింగే అని చెప్పేసి అవును. మాట్లాడిన రోజున రక్తపు టేరులు బారుతాయని చెప్పిన అవును, ఇది రోజున రద్దు అయితే ఇవాళ ఏమైంది? అవును. జెండా మోసేవాడు ఎవడు ఉండరన్నారు, ఇవాళ ఏమైంది? ప్రతి ఒక్కళ్ళు మీరు భారతీయ జెండా మమ్మల్ని పట్టుకుంటున్నారు. లోపలికి అలౌ చేయట్లేదు, ప్రజాప్రతినిధులం కాదా అన్న వాళ్ళు. హ్మ్. అరబ్ దేశాలు కూడా మనకు సమర్థనగా నిలిచాయి. చాలా అరబ్ దేశాలు దేశాలు. సమర్థనగా అవును. నిలిచాయి. అవును. కిషన్ రెడ్డి గారే యాక్చువల్లీ Hmm. ఇప్పుడు మనం టూరిజం మినిస్ట్రీ నుంచే Hmm. G20 సమావేశాల్లో టూరిజం కి సంబంధించి కశ్మీర్ లో పెట్టారు. Hmm. దానికి విదేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. ప్రతినిధులు వచ్చారు. మన ఈవెన్ రామ్ చరణ్ తేజ్ కూడా అక్కడికి వెళ్ళాడు. యాక్చువల్లీ Hmm. మొన్నటికి మొన్న రీసెంట్ గా చూస్తే సచిన్ టెండూల్కర్ అక్కడ క్రికెట్ ఆడారు cricket రోడ్డు ఆడాడు. మీద. అవును. సో దీస్ ఆర్ ఆల్ ఆప్టిక్స్ అన్నమాట. అంటే Hmm. మోదీ గవర్నమెంట్ ఒక్క దగ్గర ఆపలే, రకరకాల యాంగిల్స్ అంటే దాన్ని కార్డన్ అంటారు మామూలుగా పోలీస్ పరిభాషలో. Hmm. ఒక ఏరియాలో ఎవరైనా టెర్రరిస్ట్ నక్కి ఉన్నాడు అని అంటే Hmm. మొత్తం కార్డన్ చేస్తారు, Hmm. చుట్టుముట్టి ఇల్లు సోదా చేసేసి సోదా చేసి. ఎక్కడ ఉన్నాడో అని పట్టేస్తారు. అవును. సో ఆ కార్డన్ చేశాడు మోదీ నిజంగా. మోదీ. ఆ. సో ఈ ప్రతిపక్షాలు లేకపోతే ఎవరెవరైతే యాంటీ ఇండియా ఫోర్సెస్ ఉన్నారో వీళ్ళందరినీ ఒక దగ్గర కూర్చున్నబెట్టేసి వాళ్ళు తప్పు అని ఒకే టర్మ్ లో నిరూపించగలిగాడు. Hmm. దట్ ఈస్ ద రీజన్. ఇది చాలా సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంది, నిజానికి చాలా ఆనందంగా కూడా ఉంది. ఎగ్జాక్ట్లీ అండి. అండ్ ఇంకోటి డెవలప్మెంట్ గురించి డెవలప్మెంట్స్ ఎగ్జాక్ట్లీ. ప్రాజెక్ట్స్ Hmm. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు, మేము Hmm. గిరిధర్ గారు ఎక్కడికి వెళ్ళామని గురేజ్ వ్యాలీ అండి నిజానికి Hmm. కశ్మీర్ లో. గురేజ్ వ్యాలీ. గురేజ్ వ్యాలీ అనేది మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడ చూసాము. ఓకే. అసలు నేను స్విట్జర్లాండ్ కి వెళ్ళలేదు కానీ విజువల్స్ అవి చూస్తేనే తెలిసింది. కానీ Hmm. స్విట్జర్లాండ్ కి ఏమాత్రం తక్కువ కాదు, అవును. అంత అద్భుతమైనటువంటి అన్టచ్డ్ ప్లేస్ ఆన్ Hmm. ఎర్త్. అంటే మనం భూతల స్వర్గం అంటూ ఉంటాం కదా మొదటి నుంచి. అన్టచ్డ్, ఎవరు Ah. అక్కడికి అసలు పొల్యూషన్ లేని ప్లేస్, ఎంత Hmm. అద్భుతమైన ప్లేస్. నిజానికి ఆ ప్లేస్ ని టూరిజం పరంగా అంటారా లేకపోతే సినిమా రంగానికి Shootings సంబంధించి పరంగా అంటారా, అంటారా? అద్భుతమైన షూటింగ్ స్పాట్స్ ఉంటాయి. Hmm. ఎక్కడో విదేశాలకు వెళ్ళి చేస్తారు. ఇవాళ మోదీ అన్నారా అవును, షూటింగ్స్ గురించి మాట్లాడారు. వెళ్ళడం కాదు, అవును, డెస్టినేషన్ వెడ్డింగ్స్ వెడ్డింగ్స్ కూడా ఇక్కడ చేసుకోమని అంటున్నారు. Hmm. ఇక్కడ చేయకుండా చేశారన్నమాట. అవును. దట్ ఈస్ అ ప్రాబ్లం. Yeah. గురేజ్ వ్యాలీ అయితే ఎంత అద్భుతమైన ప్లేస్ అది, Hmm. కానీ ఎవరికి తెలియదు, ఎవరు వెళ్ళరు. Yeah. అక్కడికి వెళ్ళడానికి అవకాశం కల్పించారు, పోవడానికి అవకాశం ఉండదు, ఎందుకంటే భయం. Hmm. ఫస్ట్ ఈ భయాన్ని తీసేశారు మోదీ, Yes. ఆటోమేటిక్ గా టూరిస్టులు వెళ్ళిపోతున్నారు. టూరిస్టులు వెళ్తున్నారు. అవును. సో అందుకోసమని వికసిత కాశ్మీర్. వికసిత కాశ్మీర్. దట్స్ రైట్. యా, ఎగ్జాక్ట్లీ. మనకు ఇందాక సాయి చెప్తూ గురేజ్ గురించి చాలా అద్భుతమైన ప్రాంతం అని చెప్పడం సరే, అది ఒక విషయం ఎలాగో ఉంది అది. కానీ అక్కడ మనకు కిషన్ గంగా డ్యామ్ కట్టడం జరిగింది. ఓకే. కిషన్ Yeah. మనం డ్యామ్ కట్టాం. Hmm. సో అక్కడ విద్యుత్ జనరేషన్ అన్నది మనం అక్కడ చేయడం అక్కడ మొదలు పెట్టాము. Hmm. క్రమేపీ నీళ్లన్నీ పాకిస్తాన్ వెళ్తున్న నీళ్లన్నీ మనం ఆపుకుంటూ వెళ్తున్నాం. Hmm. గత 10 రోజుల క్రితం మన రావి నదిని కంప్లీట్ గా పాకిస్తాన్ వెళ్లకుండా ఆపేసాం మనం. Hmm. అలాగే కాశ్మీర్ లో డ్యాములు కడుతున్నాం. సాయి నేను ఇద్దరు గురేజ్ లో ఈ ప్రాజెక్ట్ చూసాం కూడా, మేము అక్కడ ఫోటోలు కూడా తీసుకున్నాం మేము. Hmm. సో ఇటువంటి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అక్కడ కూడా జరుగుతున్నాయి. రోడ్స్ అది దారుణమైన రోడ్స్ ఉండేవి గతంలో, ఇప్పుడు ఆ రోడ్స్ అన్ని కూడా చాలా అద్భుతమైన రోడ్స్ వేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. Hmm. సో అది నేను ఆ ముక్క సాయి చెప్పిన దాంట్లో కంటిన్యూ చేసి దాన్ని కంక్లూడ్ చేశాను. యా, అంటే మామిడి గారు ఇంకా డెవలప్మెంట్స్ విషయానికి వస్తే కూడా ఎలాంటి డెవలప్మెంట్స్ మనం చూస్తున్నాం? పెట్టుబడుల విషయంలో కూడా అరబ్ కంట్రీస్ విషయానికి వస్తే కూడా ఎలాంటి పెట్టుబడులు, తర్వాత అక్కడ సామాన్య ప్రజలు కూడా ఈరోజు చక్కగా స్వేచ్ఛగా గాలి పీల్చుకునే పరిస్థితి.
సో అటువంటి సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి అక్కడ? అంటే మనకు షరియా లా ప్రకారము వాళ్ళు అక్కడ సినిమాలు ఉండకూడదని చెప్పేసి, తర్వాత మద్యపానం విక్రయించకూడదని చెప్పి ఇటువంటి రూల్స్ అన్ని ఉండేవి. ఒక షాపు బాదామి బాగ్ క్యాంటోన్మెంట్ దగ్గర ఒక షాప్ ఉండేది. దాన్ని ఏంటి చూద్దామని చెప్పి నేను సాయి అక్కడికి వెళ్తే కనుక 100 మంది ముస్లింలే అక్కడ మద్యపానం కొనుక్కొని వెళ్ళి తాగేటువంటి పరిస్థితి. అంటే ప్రజలు ఎక్కడ పోయినా, సో నేను ఇస్లాంని పాటిస్తాను, నేను మద్యం సేవించను అనుకున్నవాడు సేవించక్కర్లేదు. ఎవరు సేవించాలి అనుకుంటున్నాడో వాడు సేవించకుండా వాళ్ళని అదే పనిగా ఫోర్స్ఫుల్ గా గతంలో ఈ టెర్రరిస్టులు ఆపేవాళ్ళు. కానీ వాళ్ళు తాగేవాళ్ళు, వాళ్ళకి అన్ని దొరికేవి, వాళ్ళు తాగేవాళ్ళు. కానీ ప్రజల మీద మాత్రం ఇంపోజిషన్ ఉండేది. సినిమా హాల్స్ అర్థం చేశారు, ధ్వంసం చేశారు. ఎందుకంటే ఇస్లాంలో ఒక వ్యక్తి చిత్రీకరణ ఉండకూడదు అన్నటువంటి ఒక భావజాలంతో ధ్వంసం చేశారు. ఇప్పుడు శ్రీనగర్ లో మల్టీప్లెక్స్ వచ్చాయి, సినిమా థియేటర్లు వచ్చాయి, ఈవెన్ లిక్కర్ షాపులో విక్రయం అక్కడ మొదలు పెట్టారు. సో నార్మల్ మనం హైలైట్ ఏంటంటే ఆర్టికల్ 370 సినిమా శ్రీనగర్ లో నడుస్తుంది. ఆర్టికల్ 370 ప్రతి పౌరుడు చూడాలి అని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు కశ్మీర్ ఫైల్స్ వివేక్ అగ్నిహోత్రి గారు తీసింది ఒక మేజర్ టెక్టానిక్ షిఫ్ట్. దాని తర్వాత చూసాము కేరళ స్టోరీ వచ్చింది, తర్వాత ఇప్పుడు ఆర్టికల్ 370 సినిమా వచ్చింది, తర్వాత అదే టీం మళ్ళీ బారాముల్లా అని సినిమా తీయబోతున్నారు. సో క్రమేణా నిజమైన సత్యాలు బయటకు వస్తున్నాయి. గతంలో హైదర్ లాంటి సినిమాల్లో మనకు మార్తాండ సూర్య మందిర్ ని ఒక శైతాన్ గా గుఫా అని చూపించారు వాళ్ళు. మన సైన్యం అంతా కూడా ఏదో లోకల్ కాశ్మీరీల పట్ల అత్యాచారాలు చేస్తున్నట్టు చూపించే హైదర్ లాంటి సినిమాలు, బాలీవుడ్ కరాచీ వుడ్ అందామా, ఉర్దూ వుడ్ అందామా, వాళ్ళు తీసిన సినిమాలకి ఇప్పుడు వస్తున్న సినిమాలు సత్యాన్ని అర్థం చూపిస్తున్నటువంటి సినిమాలు. నిజంగా ఆర్టికల్ 370 సినిమా చాలా అద్భుతంగా తీసింది వాళ్ళ టీము. యాక్ట్ గౌతమ్ చాలా అద్భుతంగా యాక్ట్ చేసింది ఆవిడ దాంట్లో. అందరూ కూడా తప్పకుండా చూడవలసిన సినిమా అది. దాంట్లో అఫ్ కోర్స్ కల్పితమైన స్టోరీ పెట్టారు, కానీ నిజమైన ఘటనలన్నీ కూడా దాంట్లో దాన్ని కలిపి దాన్ని ఒక స్టోరీగా చేయడం జరిగింది. అది దాంట్లో జరిగిన ఘటన సత్యము. క్యారెక్టర్లు వేరే పేర్లు ఉండొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ ఫరూక్ అబ్దుల్లాని సలావుద్దీన్ అని పిలిచారు, ఇలా ఏదో పర్వీన్ అంద్రాబి అని చెప్పి మెహబూబా ముఫ్తీ పేరు పెట్టేదో చేశారు. ఇటువంటి కొన్ని మార్పులు చేసుకున్నారు, కానీ అల్టిమేట్ గా మెసేజింగ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఈవెన్ మోదీ గారు కూడా దాన్ని అభినందించారు ఆ సినిమాని. కాబట్టి ఈ నేరేటివ్ ఈ రోజు మారుతున్నది ప్రపంచవ్యాప్తంగా కూడాను, దేశవ్యాప్తంగా అన్ని కూడాను. కశ్మీర్ అన్నది ఒక సపరేటిస్ట్ ఇస్లామిక్ కట్టర్పంథీ వీళ్ళదే కాదు, అక్కడ వేరే నేరేటివ్ ఉన్నది అన్నది మనకి ఈ రోజు వినపడుతున్నది. క్రమేపీ ఈ మార్పు అన్నది మనం చూస్తున్నాము. సైకలాజికల్ మార్పే మోస్ట్ ఇంపార్టెంట్. సరే డెవలప్మెంట్, అక్కడ రోడ్లు ఇవన్నీ బ్రిడ్జ్లు వేయడం అన్నది ముందు నుంచి జరుగుతూ ఉండింది, కొంత భయంతో మెల్లిగా జరిగేది. బహుశా ఇప్పుడు దాన్ని స్పీడ్ పెరిగింది. సో ముఖ్యంగా టూరిజం విషయంలో కూడా చాలా రికార్డ్ బ్రేక్స్ అవుతున్నాయనే పరిస్థితి ఉంది ఇప్పుడు. అటు అమర్నాథ్ యాత్ర కావచ్చు, వైష్ణోదేవి టెంపుల్ కి కావచ్చు, విజిటింగ్ ప్లేసెస్ అన్ని కూడా అక్కడ. కరెక్ట్. అంటే ఇప్పుడు మనకు చూస్తే కనుక ఫర్ ఇన్స్టెన్స్ పాకిస్తాన్ లో కూడా మనకు ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో, మన గిల్గిట్ బాల్టిస్తాన్ ఏదైతే మన ప్రాంతం వాళ్ళ కబ్జాలో ఉందో, అది కూడా భూత స్వర్గం లాంటిది. మరి అక్కడ ఏమైనా టూరిస్ట్ వెళ్ళగలుగుతున్నారా? అలాగే ఆఫ్ఘనిస్తాన్ లో మనకు వాళ్ళకు ఉన్నటువంటి హుంజా వ్యాలీ, మనకు హుంజా వ్యాలీ వచ్చేసి మన గిల్గిట్ బాల్టిస్తాన్ ఉన్నది. అక్కడ దానికి ఆనుకొని ఉన్నటువంటి వకాన్ కారిడోర్ కావచ్చు, లేదా మన బామియాన్ బుద్ధా ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు, అద్భుతమైనటువంటి పర్యాటక ప్రాంతాలు. ఎవరైనా వెళ్ళగలరు అక్కడికి? మీకు అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నంత మాత్రం సరిపోదు. అక్కడ మీకు రక్షణ, సురక్షితమైనటువంటి ఒక ఎన్వైరన్మెంట్ ఉంటే గానీ ఎవరు వెళ్ళరు అక్కడికి. భయంతో ఎవరు వెళ్ళరు కదా. ఆఫ్ఘనిస్తాన్ లో కాలు పెడితే ఎక్కడ ల్యాండ్ మైన్ పేలుతుందో తెలియదు. ప్రపంచంలో మాక్సిమం ల్యాండ్ మైన్స్ ఉన్నది ఆఫ్ఘనిస్తాన్. ఎవరు వెళ్తారు అక్కడికి? వెళ్ళరు. అద్భుతమైన ప్రాంతం, కానీ ఎవరు వెళ్ళరు కదా. కశ్మీర్ అలాగే ఉండింది. ఇంతటువంటి స్వర్గమైనటువంటి ప్రాంతంలో ఎవరు వెళ్ళలేకపోయినటువంటి పరిస్థితి. బుర్హాన్ వానీ చనిపోయిన 4 నెలల కర్ఫ్యూ అయిపోయిన 2 వారాల్లో నేను శ్రీనగర్ వెళ్ళాను. ఒక్కడే వెళ్ళాను నేను. శ్రీనగర్ వెళ్ళి మొత్తం దాల్ లేక్ హౌస్ బోట్స్ నేను ఒక్కడే టూరిస్ట్. ఎవడు లేదు. టూరిస్ట్ అంటే కూడా వస్తాడు, భయం. అటువంటి రోజు 1.5-2 కోట్ల మంది వెళ్తున్నారంటే భయం తోటి మనం వెళ్ళాం. సరే నాలాంటి వాడు మొండివాడు కాబట్టి నేను భయంతో సంబంధం లేకుండా నేను వెళ్ళాను. నేను వెళ్తే అక్కడ దుర్భరమైన గాథలు నేను విన్నాను. నేను అక్కడి నుంచి బారాముల్లాకి వెళ్ళి పొద్దున వెళ్ళి మళ్ళీ సాయంత్రం తిరిగి రావడానికి టాక్సీ హైర్ చేస్తే దాంట్లో అతని డీజిల్ ఖర్చు ఎంత అయిందో దానిపైన 500 రూపాయలు తీసుకున్నాడు అంతే. మా ఈ కర్ఫ్యూ అప్పుడు 4.5 నెలల కర్ఫ్యూ అప్పుడు మా పిల్లలు రోజుకి ఒక పూటే తిని మేము అలాగే పడుకున్నాము, మాకేమీ దొరకలేదు అన్నారు. ఈ అబ్దుల్లా కుస్తీలు వీళ్ళ అద్భుతంగా, వీళ్ళకు స్కాచ్ విస్కీలు వచ్చేవి, వీళ్ళు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. వాళ్ళకి ఇంట్లో కర్ఫ్యూలు ఏం పనిచేసేవి కావు, గుక్కర్ గ్యాంగ్ అంటారు వీళ్ళని. వీళ్ళు అద్భుతంగా వీళ్ళు హాయిగా ఎంజాయ్ చేసుకున్నారు.
మిర్వైజ్ ఒమర్ ఫరూక్ కానీ, మనకు అక్కడ ఉన్నటువంటి హురియత్ కాన్ఫరెన్స్ సంబంధించిన వ్యక్తులు కానీ, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళ పిల్లలు హాయిగా ఫారెన్ కంట్రీస్ చదువుకుంటున్నారు. కానీ సామాన్య ప్రజలు చాలా భయంకరమైనటువంటి ఇబ్బందులు వాళ్ళు దానికి ఎదుర్కొన్నారు. వాళ్ళు టూరిజం మొత్తం నాశనం అయిపోయింది. దాని ఆధారంగా బతికేటువంటి జీవుల ఇవన్నీ కూడా, మన కుటుంబాలన్నీ కూడాను చాలా కష్టాలు పడ్డాయి. వాటిని ఎంపతైజ్ చేయగలగాలి మనం. అటువంటి చూశాను నేను, వాళ్ళలో ఉన్నటువంటి కష్టం చూశాను నేను. అలాగే కశ్మీరీ నరేటివ్ అన్నది ఒక కశ్మీరీ సున్నీ ముస్లిం ఒకరే కాదు. ఫర్ ఇన్స్టెన్స్ సాయి నేను కలిసి అక్కడ నరనాగం ఒక ప్రాంతానికి వెళ్ళాను. అక్కడ బకర్వాల్స్ ఉంటారు. బకర్వాల్స్ పిల్లలకు అక్కడ ఉన్నటువంటి జనాభాకు ఇక్కడ ఉన్నటువంటి సున్నీ వేర్పాటువాదులకు ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళలో ఎటువంటి వేర్పాటువాదం లేదు. అది అప్పుడే వెళ్ళాం. చిన్నపిల్లలు జాతీయ జెండాను పట్టుకుంటారు, భారత్ మాతాకి జై అంటారు, జై హింద్ అంటారు, మన భారత జాతీయ గీతం పాడతారు. అసలు అక్కడ ఉన్న వాళ్ళందరికీ అసలు ఆ గందర్బల్ డిస్ట్రిక్ట్ అక్కడ ఉన్న వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండేది. కేవలం శ్రీనగర్ అండ్ ఒక 3-4 జిల్లాలు, శ్రీనగర్, షోపియాన్, అనంతనాగ్, కుల్గాం, ఇక మిగతా ప్లేస్ లో మళ్ళీ బాగానే ఉండేది. సార్ మీకు గుర్తుంటే అసలు యాక్చువల్లీ మేము బారాముల్లా అప్పుడు వెళ్ళినప్పుడు, నేను ఇప్పుడు చెప్పొచ్చేమో అనిపిస్తుంది సార్ నాకు. యాక్చువల్లీ 2019 లో మేము వెళ్ళినప్పుడు లిటరల్లీ చాలా కొంచెం సెన్సిటివ్ గానే ఉండింది. మేము పోతూ ఉన్నాము, బారాముల్లాలో ఒకసారి ఒక స్టోన్ పెల్టింగ్ జరిగింది. నేను అది వాళ్ళకి కావాలని వాళ్ళు చెప్తున్నాను సార్. అంటే ఆ రోజు కావాలనే చెప్పలేదు, సో దాన్ని అసలు ఎవరికి చెప్పలేదు. దాన్ని ఆ వార్తను నేను అసలు వేయలేదు. ఒక్కటే ఒక చిన్న సంఘటనను పట్టుకొని పూర్తి దాని చుట్టూతో తిప్పి అందరికీ భయం లేపడం అవసరం లేదు అనేది నా ఉద్దేశం ఉండింది. అప్పుడు గిరిధర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. సో బట్ ఆ రోజు భయం అనిపించింది. ఒక సెకండ్, ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes ఏమో అవుతుందా ఏమైతుందా అనిపించింది. బట్ మళ్ళీ తర్వాత వెంటనే అర్థమైపోయింది అంటే అక్కడ ఉన్న లోకల్ వాళ్ళే చాలా మంది చాలా అద్భుతంగా మాకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఎంత అద్భుతంగా అంటే నిజానికి మీరు ఏ కాశ్మీరీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, అది ఎట్లాంటి ఫ్యామిలీ ఎట్లున్నారో తెలియదు కానీ ఎవరికి వెళ్ళినా చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకునేది. అందరూ చాయ్ పీకే జావ్, ప్రతి ఒక్కళ్ళు అద్భుతంగా రిసీవ్ చేసుకునేది. వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లము ఈ పొలిటికల్ చేసిన సమస్య ఇదంతా. రాజకీయ నాయకులు చేసిన సమస్యని, సెక్యూరిటీ సమస్యని జస్ట్ అధిగమిస్తే, ఇందాక సార్ చెప్పినట్టుగా సెక్యూరిటీ కనుక సరిగ్గా నువ్వు సెట్ చేయగలిగితే, రాజకీయ పరమైన ఈ ప్రయోజనాల కోసం లాలుచి పడేతనాన్ని గనక కట్టడి చేయగలిగితే ఆటోమేటిక్ గా కశ్మీర్ ఈ రోజు డిఫరెన్స్ కనబడుతుంది అంటే బికాస్ ఆఫ్ దట్. అండ్ ఇంకొక డిమాండ్ కూడా ఇక్కడ వినబడుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే POKలో కూడా వాళ్ళు కూడా ప్రధాని మోదీని రిక్వెస్ట్ చేయడం, మేము ఇండియాలో ఉంటాము, మాకు పాకిస్తాన్ వద్దు అని. అది నిజానికి చాలా మేము గ్లోబల్ రౌండప్ లో రెగ్యులర్ గా మాట్లాడుతున్నాం. గిరిధర్ గారే చాలా స్పష్టంగా చెప్తారు. మీరు ఇందాక అన్నారు టెర్రర్ అటాక్స్ ఇవన్నీ జరిగేది మన దగ్గర, ఇన్ఫిల్ట్రేషన్ చేసి ఇక్కడ ఒక అస్థిరతను క్రియేట్ చేసేది జరిగేది. సో దాని హ్యాండ్లర్స్ ఎవరైతే దాని కీలక సూత్రధారులు ఉన్నారో, పాత్రధారులు ఉన్నారో, ఎక్కడి నుంచి అయితే ఫండింగ్ వస్తుందో, ఎవడోడైతే ఈ కశ్మీర్ లో అస్థిరతను రాజేయాలని ప్రయత్నం చేస్తున్నాడో వాళ్ళందరూ ఒక్కొక్కడిగా చచ్చిపోతున్నారు. అనుమానాస్పద వ్యక్తుల చేతిలో అక్కడ దుర్మరణం పాలవుతూ ఉన్నారు పాకిస్తాన్ లోని. సో సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి మనకి ఒక 1 year 2 years లో. సో మనము లోపలికి వస్తే మేము రియాక్ట్ అవుతాం కాదు, డిఫెన్సివ్ ధోరణి కాదు, ఈవెన్ వీఆర్ ఇన్ అఫెన్సివ్ ధోరణిలో కూడా ఉన్నామేమో అనిపిస్తుంది. సరే, అది ఆ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో భారత ప్రభుత్వానికి సంబంధం లేదు అని అనుకుందాం, ఓకే, బట్ స్టిల్ జరగాల్సిన పని మాత్రం జరుగుతోంది. ఇప్పుడు అదే పని ఇప్పుడు ఇక్కడ మనల్ని విడదీయాలని ప్రయత్నం జరుగుతున్నప్పుడు పాకిస్తానే 3 ముక్కలయ్యే ఒక ప్రయత్నము జరుగుతోంది. ఆ ప్రయత్నం ఇంటర్నల్ గా మనమంతా ఆ ప్రయత్నాలు చేసేవాళ్ళం కాదు గతంలో, మనం అసలు దాని గురించి పట్టించుకునే వాళ్ళం కాదు. మన దగ్గర అస్థిరత ఉండేది, ఈ అస్థిరతను డిఫెన్సివ్ ధోరణిలో దీన్ని అధిగమించడానికి చర్చలని, పెల్లెట్ గన్స్ అని, లేకపోతే ఇంకేదో అని ఒక 2 రోజులు కర్ఫ్యూ పెట్టేసి మళ్ళీ కొన్ని రోజులు ఆగడం, ఇట్లా టెంపరీగా వాటికి ఏదో పైన మనం మందు రాస్తూ వచ్చాం గానీ నిజానికి రూట్ కాజ్ ఎక్కడైతే ఉందో అక్కడ ఈ రోజు సమస్య క్రియేట్ అయిన తర్వాత ఇప్పుడు విషయం అర్థమవుతుంది. సో అందులో భాగంగానే ఇప్పుడు బలూచిస్తాన్ లో ఉద్యమము, అటు POJK లో కూడా అన్రెస్ట్, పాకిస్తాన్ వ్యతిరేకత రావడం, అండ్ పాకిస్తాన్ లోని అంతర్గత సంక్షోభము, ఇవన్నీ మేబీ మహాకాలుడి ఆశీర్వాదం వల్ల జరుగుతుందేమో. ప్లీజ్ సార్, POJKకి సంబంధించి మీరు చెప్పండి సార్. అడిగిన ప్రశ్నలో కొంత సవరణ చేద్దాం అనుకున్నాను. POK అన్నాడు మనవాడు, చాలా తేడా ఉన్నది.
దాన్ని POJK అని పిలవాలి. ఎందుకంటే కశ్మీరీ భాష మాట్లాడే ఒక్క గ్రామం కూడా వాళ్ళ కంట్రోల్లో లేదు. శారదా పీఠం మాత్రం వాళ్ళ కంట్రోల్లో ఉన్నది. అక్కడ గతంలో కశ్మీరీ భాష మాట్లాడేవాళ్ళు వీళ్ళ కబాయిలీల పేరిట పాకిస్తాన్ ఆర్మీ ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్ రాజ్యం మీద దాడి చేసి ఆక్యుపై చేయడం మొదలు పెట్టారో కాశ్మీరీ భాష మాట్లాడే వాళ్ళందరూ కూడా ఇటు వచ్చేసారు. దాంతో ఈ రోజు పాకిస్తాన్ లో కశ్మీరీ గ్రామం ఒకటి కూడా లేదు. కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నది వెస్టర్న్ జమ్మూ మాత్రమే ఉన్నది. వాళ్ళ దగ్గర మాట్లాడే భాష ఏంటంటే పంజాబీ, సరాయికి, డోగ్రీ ఈ 3 భాషలు మాట్లాడే ప్రాంతాలే వాళ్ళ దగ్గర ఉన్నాయి. సరే, నార్దర్న్ ఏరియాస్ ఏదంటారో గిల్గిట్ బాల్టిస్తాన్ అవి వేరే. కశ్మీర్ భాష మాట్లాడే ఒక వ్యక్తి కూడా వాళ్ళ దగ్గర లేదు. గిల్గిట్ బాల్టిస్తాన్ లదాఖ్ కిందకి వస్తాయి. ఇప్పుడు లదాఖ్ లో మనం మ్యాప్ లో చూపించాము, కానీ దాన్ని పాకిస్తాన్ గతంలో చాలా కాలం వాళ్ళని NA అనేవాళ్ళు, నార్దర్న్ ఏరియాస్ అనేవాళ్ళు. కొన్ని సంవత్సరాలు దాన్ని గిల్గిట్ జీబీ అని చెప్పి గిల్గిట్ బాల్టిస్తాన్ అని 2 ప్రాంతాలని కలిపి పెట్టారు. దాని మీద దాన్ని ఒక సూబా అంటే ఒక స్టేట్ గా కన్వర్ట్ చేసే ప్రయత్నాలు చేస్తోంది పాకిస్తాన్. ఎనీవే, మనం ఆ స్టోరీకి వెళ్ళట్లేదు. కానీ నేనేం చెప్తున్నానంటే కశ్మీర్ పేరు చెప్పుకొని వాళ్ళు ఇంతకాలం వాళ్ళు పబ్బం గడుపుకున్నారు. మొత్తం వాళ్ళ పాలిటిక్స్ అంతా చేశారు. పాకిస్తాన్ లో ఉన్నటువంటి కాశ్మీర్ కింద వాళ్ళు చూపించుకున్నారు. దాని పేరు AJK అని పెట్టారు, ఆజాద్ జమ్మూ కాశ్మీర్ అని పెట్టారు. కాశ్మీర్ తో వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. తారిక్ ఫతే యాక్చువల్ గా అప్పుడు ఆయన బతుకున్నప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు పాకిస్తాన్ తోటి కాశ్మీర్ మీద చర్చలు చేసినప్పుడు మీ సైడ్ నుంచి ఒక కశ్మీరీ మాట్లాడే కశ్మీరీ ముస్లిం ని మీరు పంపించారు రిప్రజెంటేటివ్. వాళ్ళు అటు సైడ్ కశ్మీరీ మాట్లాడే వ్యక్తిని వాళ్ళు ముందు తీసుకురాలేరు. మీరు నెగోసియేషన్స్ కశ్మీరీలోనే చేయండి, వాళ్ళు ఎక్స్పోజ్ అయిపోతారని ఆయన చెప్పేవారు. నిజంగా సత్యం అది. కాబట్టి మనం కూడా మన నెరేటివ్ లో కూడా, అంటే అఫ్ కోర్స్ ఈవెన్ అమిత్ షా గారు వీళ్ళందరూ కూడా POK అంటారు. అందుకని దాంట్లో మీరు చెప్పిన తప్పని నేను అనను. కానీ ఈ నెరేటివ్స్ అనేవి మాలాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళాక మాకు అర్థమైంది. కాబట్టి మనం POK అని పిలవకూడదు, POJK అని పిలవాలి. POJK నుంచి రావట్లేదు ఇది. మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే గిల్గిట్ బాల్టిస్తాన్ నుంచి వస్తుంది. POJKలో ఇప్పుడు కూడా ఇంకా మనకు వేర్పాటువాదులు, మనకు వ్యతిరేకమైన భావజాలం చాలా డీప్ గా ఉన్నది. దాంట్లో మీర్పూర్ ఒక ప్రాంతం ఉన్నది. మీర్పూర్ లో 1947లో వీళ్ళు దాడి చేసినప్పుడు రమారమి 20,000 మంది హిందువులను ఊచకోతకు వచ్చారు వాళ్ళ 2-3. మీర్పూరీలు అంటారు. మీర్పూర్ లో ఏమైందంటే ఒక డ్యామ్ కట్టారు, మంగళా డ్యామ్ అని కట్టారు. ఆ డ్యామ్ కట్టడం తోటి ఆ ఊరంతా మునిగిపోయి దాని కొండ మీద కొంత వీళ్ళు న్యూ మీర్పూర్ అని ఒక టౌన్ కట్టుకున్నారు. కానీ వీళ్ళు అక్కడి నుంచి విస్థాపితులైన వాళ్ళు, వాళ్ళ భూములు ఆస్తులు అన్ని పోయిన వాళ్ళందరూ కూడాను వాళ్ళు గతి లేని పరిస్థితిలో పంజాబ్ లో, అంటే పాకిస్తానీ పంజాబ్ లో వచ్చి వాళ్ళు భూములు కొనుక్కుంటే విపరీతమైన ధరలకి వాళ్ళని భూములు అమ్మారు వీళ్ళు పంజాబీ. వాళ్ళు అంత హింసలు పెట్టారు. వీళ్ళు గతి లేని పరిస్థితిలో వీళ్ళందరూ లండన్ వెళ్ళి సెటిల్ అయ్యారు చాలా మంది. అందుకనే లండన్ లో కశ్మీరీ మూలాల నుంచి వచ్చిన వాడు అని చెప్పినవాడు ఎవరు కాశ్మీర్ నుంచి వచ్చిన వాడు కాదు, వాళ్ళందరూ మీర్పూరీలు, ఇంక్లూడింగ్ అమ్జద్ అయూబ్ మిర్జా, వీళ్ళందరూ కూడా మీర్పూరీలు. మీర్పూరీలు భారతదేశాన్ని ఎంత హేట్ చేస్తారో మిగతా పాకిస్తాన్ ఎవరు కూడా అంత హేట్ చేయరు. మాక్సిమం మనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు మీర్పూరీలు. కాబట్టి ఈ నేపథ్యం మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళు కాదు మన సమర్థన నిలబడింది. గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతాల్లో నిలబడ్డారు. కార్గిల్ సైడ్ ఉన్నటువంటి స్కర్దు ప్రాంతం నుంచి నిలబడ్డారు. బాల్టిస్తాన్ ఏరియా అంటారు దాన్ని. అస్కర్దు అన్నది ఒక మహాక్షేత్రం మనకు ఒకప్పుడు. సింధు నది అక్కడ ప్రవహిస్తుంది, అక్కడి నుంచి మళ్ళీ తిరుగుతుంది. అది ఆల్మోస్ట్ ఐలాండ్ లాగా 3 సైడ్స్ కూడాను స్కర్దుకి మనకు సింధు నది ప్రవహిస్తుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరారు, ఏమన్నారు, ఆర్ పార్ జోడ్దో కార్గిల్ రాస్తా ఖోల్దో అన్నది వాళ్ళ నినాదం. కార్గిల్ నుంచి మేము కార్గిల్కి వెళ్తాము, ఇక్కడ మేము బతకలేము అన్నటువంటి పరిస్థితి వాళ్ళు కోరుతున్నారు. గిల్గిట్ బాల్టిస్తాన్ లో ఇది విపరీతంగా పెరుగుతున్నది. మిర్జా కొంత ప్రయత్నం చేస్తున్నారు ఆయన. ఈవెన్ POJK లో కూడా ముజఫరాబాద్ ఇటువంటి ప్రాంతాల్లో కొంత చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అంతకంటే ఎక్కువ మనకు గిల్గిట్, బాల్టిస్తాన్, హుంజా, అకారా ఈ ప్రాంతంలో, అస్టోర్ ఈ ప్రాంతం అంతా కూడాను కొంత పాకిస్తాన్ కి వ్యతిరేకత అన్నది వచ్చింది. దాంట్లో చాలా మైనారిటీ ఇప్పుడు భారతదేశాన్ని సమర్థిస్తున్న వాళ్ళు ఉన్నారు. క్రమేపీ పాకిస్తాన్ వ్యతిరేకులని భారత సమర్థకులుగా మార్చేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. అంటే మీరు అన్న ప్రకారం చూస్తే ఒక కంక్లూజన్ ఇవ్వండి. అంటే నిజంగా మోదీ 3.0 వచ్చింది అంటే జమ్మూ కాశ్మీర్ భవితవ్యం ఏ విధంగా ఉండబోతోందని మనం రాసి పెట్టుకోవచ్చు నిజంగా కూడా. అంటే అద్భుతంగా ఉంటుంది అయితే మనం అందరూ ఆశిద్దాము, కోరుకుందాం. కాకపోతే నెరేటివ్ వార్ అన్నది బహుశా మనం ఎంత మేరకు చేయాలో బహుశా దాంట్లో
కొంత జాప్యం ఉంది, కొంత మనం అనుకున్నంత మేరకు జరగలేదు అని నా అభిప్రాయం. ఓకే. బహుశా మోడీ 3.3 వర్షన్ వచ్చిన తర్వాత ఈ నెరేటివ్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టేటువంటి పరిస్థితులు రావాలని మనం కోరుకుందాం. ఓకే. ఎందుకంటే నెరేటివ్స్ లోనే మనం గెలుస్తాం. ఎక్కడ వెళ్ళినా నెరేటివ్ వారే చాలా ముఖ్యమైనది. యా. ఈరోజు రష్యా నెరేటివ్ వార్ లో ఓడిపోయింది. వాళ్ళు గెలుస్తున్నా నెరేటివ్ వార్ లో వాళ్ళు ఓడిపోయారు. గతంలో పాలస్టీనియన్స్ నెరేటివ్ వార్ వాళ్ళే గెలిచారు. ఇప్పుడు కూడా యూరోప్ లో కావచ్చు, అమెరికాలో కావచ్చు వాళ్ళే గెలుస్తున్నారు. కానీ ఇజ్రాయెల్ ఎప్పుడైతే అక్కడ అక్టోబర్ 7 జరిగినటువంటి విజువల్స్ అన్ని కూడాను చాలా ఎడిటెడ్ అలాగే వాళ్ళు చూపించడం మొదలు పెట్టారో, వాళ్ళు చేసినటువంటి అత్యాచారాలు అవన్నీ కూడాను ప్రపంచవ్యాప్తంగా అందరికి కూడాను వాళ్ళు ఎప్పుడైతే ఫ్రీగా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడం మొదలు పెట్టారో అప్పుడు నెరేటివ్ వాళ్ళు కొంత కంట్రోల్ చేయాలి. అలాగే కాశ్మీర్ లో కూడా మనం కొన్ని నెరేటివ్స్ మీద పని చేయవలసిన ఆవశ్యకత ఉన్నది. నెరేటివ్స్ మీద పని చేస్తే కనుక మనకు అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే సనాతనమైనటువంటి మనం అందరం కూడా అక్కడికి వెళ్ళాలి. అక్కడ ఉన్నటువంటి మహా గొప్ప క్షేత్రాలను సందర్శించి పరమేశ్వరుడు ప్రార్థించాలి. అక్కడ శాంతి రావాలి, మళ్ళీ ధర్మస్థాపన జరగాలి, అఖండ భారతం మళ్ళీ తిరిగి రావాలని మనం కోరుకోవాలి. వెళ్ళి మనం తుచ్చమైన కోరికలు కోరడానికో లేదా అక్కడ సోన్మార్గ్ లో గుల్మార్గ్ లో ఏదో స్కీయింగ్ చేయడానికో డాల్ లేక్ లో 2 సెల్ఫీలు తీసి ఫేస్బుక్ లో పెట్టడానికి వెళ్ళకూడదు. అక్కడికి మనదైనటువంటి ప్రాంతాల్ని మళ్ళీ మనం రీక్లెయిమ్ చేసుకోవడానికి ప్రతి భారతీయుడు ప్రయత్నించినప్పుడు ఏ శక్తి కూడా దాన్ని అడ్డుకోలేదు. ఎగ్జాక్ట్లీ సార్. సాయి గారు, మీ కంక్లూజన్ ఏంటి? అంటే నిజంగా మోదీ 3rd వర్షన్ వచ్చింది అంటే మాత్రం సో ఏ విధమైన ఫాస్టెస్ట్ డెవలప్మెంట్స్ ఉంటాయి అండ్ ఎలా ప్రతి ఒక్కరు కూడా వారు అన్నట్లుగా ఎలా ఒక ఫోకస్డ్గా వెళ్లాల్సిన పరిస్థితి జమ్మూ అండ్ కాశ్మీర్ విషయం? మోదీ ఇప్పటి వరకు నేను చెప్తున్నాను 75 సంవత్సరాల్లో మనం చూడమనుకున్నవి చూస్తున్నాం. లిటరల్లీ మన నిజంగా ఇది సాధ్యమా అనుకున్నవి సాధ్యమై కనబడుతున్నాయి. కాశ్మీర్ దానికి స్పష్టమైన ఉదాహరణ. సరే, ఇంకా స్పీడ్ గా చేయాలి అని అంటే కనుక డెఫినెట్లీ ఇంకా జరగాల్సినవి జరగాలి అని అంటే టైం రావాలి. ఇప్పుడు నేను ఒక సందర్భంలో నిజంగా కంటతడి పెట్టుకున్న విజువల్ అది. మేము తీత్వాల్ వెళ్ళాము. తీత్వాల్ అనే ప్లేస్, అక్కడ శారదామాత అమ్మవారి గుడి మందిరాన్ని నిర్మించారు రవీంద్ర పండిత అనే వ్యక్తి. సో ఎగ్జాక్ట్లీ కిషన్ గంగా నది, ఆ నదికి అవతల పాకిస్తాన్ ఆక్రమిత భూభాగం ఉంది. సో ఆ నదికి ఇటువైపు తీత్వాల్ లాస్ట్ ప్లేస్ అన్నమాట, విలేజ్. ఇక్కడ నుంచే మనం శారదామాత మన టెంపుల్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం, పీఠానికి వెళ్ళేవాళ్ళం. ఆ పీఠానికి వెళ్లే క్రమంలో మన అధీనంలో ఉన్నటువంటి లాస్ట్ విలేజ్ లో గుడి కట్టారు. ఆ గుడి రవీంద్ర పండిత కట్టారు. అక్కడికి మొట్టమొదటిసారి మన శృంగేరి జగద్గురువులు అక్కడికి వెళ్ళారు. అక్కడ పూజ చేశారు, అక్కడ హవనం జరిగింది. ఫస్ట్ టైం అంటే శారదామాత ఆ పీఠాన్ని అధిరోహించినటువంటి ఆ జగద్గురు శంకరాచార్యులు స్థాపించినటువంటి పీఠానికి అధిపతి కశ్మీర్ లో పర్యటించడం. శ్రీనగర్ వరకు వెళ్ళి ఉండవచ్చు. అండ్ గత చాలా సంవత్సరాల 70 ఏళ్లలో నాకు తెలిసి సబ్జెక్టివ్ కరెక్షన్ ఒక జయేంద్ర సరస్వతి స్వామీజీ వెళ్ళారు అని అంటారు, శంకరాచార్య హిల్ కి వెళ్ళారు అని చెప్తారు. శ్రీనగర్ లో ఉంది. శ్రీనగర్ కాకుండా రిమోట్ ఏరియా, బార్డర్ విలేజ్, బార్డర్ లో సరిహద్దుల్లో ఉన్న ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్న అమ్మవారిని కొలిచి అక్కడ వేద ఘోష మొదలైంది. అండ్ రాబోయే ఇంకో 2 నెలల్లో అనుకుంటాను వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య కశ్మీర్ లో చాలా ప్రాంతాల్లో హవనాలు, యజ్ఞాలు, యాగాలు జరగబోతున్నాయి. సో మళ్ళీ అక్కడ వేద ఘోష మొదలవుతోంది. ఈ మధ్య కాలంలోనే జరుగుతోంది. మేమైతే అక్కడికి వెళ్ళిన ప్రతిసారి టెంపుల్ మొత్తం ఆ గుళ్ళన్నీ కూడా కూల్చేసి కాల్చేసి శిథిలావస్థలో ఉన్నటువంటి గుళ్ళలో కొంచెం దాన్ని క్లీన్ చేసి కూర్చోవడానికి కూడా ప్లేస్ ఉండదు. దాన్ని సరిగ్గా క్లీన్ చేసుకుని నేను గిరిధర్ గారు కూర్చొని ఏదో రుద్రాభిషేకం చేసేవాళ్ళం తీసుకెళ్లిన సాలగ్రామాలు పడతారు. సో ఆ రోజు నుంచి ఈ రోజు అక్కడ రెగ్యులర్ గా ప్రతిరోజు పూజలు జరిగే ఒక అద్భుత ఘడియలు ఉంటాయేమో అని ఒక మంచి ఆశ చిగురించింది. ఆశ నెరవేరడానికి దానికి తగ్గట్టుగా మార్గం సుగమవుతున్నట్టే కనబడుతోంది. ఐ విష్ నరేంద్ర మోదీ గారు నెక్స్ట్ 3వ సారి ఆయన అధికారంలోకి వచ్చి మళ్ళీ ప్రధాని అయితే గనక ఐ విష్ అదే నరేంద్ర మోదీ గారి సారథ్యంలోనే శారదా అమ్మవారి పీఠం మళ్ళీ మన స్వాధీనంలోకి రావాలని కోరుకుంటున్నాను. ఏమో తెలియదు, పిఓజేకి ఆ శారదా అమ్మవారి పీఠమే మనం తీసుకోవచ్చు. నెంబర్ 2, అక్కడ ఉన్న ఆలయాలన్నీ మళ్ళీ మనం పరిరక్షించుకునే రోజు వస్తుందేమో అని ఆశ. అండ్ ఆ ఆలయాలన్నిటిలోనూ వైభవోపేతంగా మళ్ళీ పూజా వ్రతములు జరగాలని కోరిక. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్,
ఎవరైతే అక్కడి నుంచి విస్థాపితులయ్యారో, Hmm. నెట్టివేయబడ్డారో, Hmm. చంపుతారన్న భయంతో బయటకు ప్రాణాలు అరచేత పెట్టుకుని బయటకు వచ్చిన కశ్మీరీ హిందువులు ఎవరైతే ఉన్నారో, Hmm. మళ్ళీ వాళ్ళు తిరిగి వాళ్ళ స్వగ్రామాలకు వెళ్ళడానికి ఈ మోడీ 3.0 పని మార్గం. చేయాలని నేనైతే ఆకాంక్షిస్తున్నాను. Yeah. ఇంకా ఉంది చేయాల్సింది, లిటరల్లీ అన్ఫినిష్డ్ ప్రాజెక్ట్ ఇది, ఇంకా అవును, పూర్తి అవును, ఫినిష్ కాలే. అవును. సో మధ్యలో ఉన్నాము, లేదా కొంత పురోగతి సాధించాము. లెట్స్ సీ Yeah. ఈ ప్రాసెస్ లో ఇంకా మనం అనుకున్నవన్నీ జరగాలని కోరుకుందాం. Yeah. అప్పుడు నిజమైన నిజమైన కశ్మీరం కశ్మీరం. మనకు అవును. భారత మాత కీర్తి కిరీటం అంటాం కదా. Hmm. సో భారత మాత తలపైన నిజంగా అప్పుడు మంచి నవరత్నాలతో పొదగబడిన ఒక కిరీటం లాగా కశ్మీరం ఉండాలి. అది POJK తోనే సాధ్యమని నేనైతే అనుకుంటాను. ఐ విష్ సో. Yeah. మహాకాలుని ప్రార్థిద్దాం. థ్యాంక్స్ ఫర్ టేకింగ్ మీ టు కశ్మీర్. అండ్ సీరియస్లీ నా జీవితంలో ఒక పర్పస్ ని ఈ కశ్మీర్ పర్యటనతోనే ఒక పర్పస్ నా జీవితానికి వచ్చిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దట్. సాయి నేషనలిస్ట్ మొదలు పెట్టేటప్పుడు Hmm. కశ్మీర్ కి వెళ్ళి కశ్మీర్ విజువల్స్ తోటే నేషనలిస్ట్ మొదలు పెడదాము అని సంకల్పం చేశారు. Hmm. అప్పుడు నాకు ఎందుకో దాన్ని ఏమంటారు, సిక్స్త్ సెన్స్ అంటారా నాకు తెలియదు, లోపల ఒక నాకు ఏదో ప్రేరణ అంటారా, సాయి ఆగు, ఏదో పెద్ద ఘటన జరగబోతున్నప్పుడు ఆర్టికల్ 370 గురించి ఎవరు మాట్లాడడం కూడా లేదు. Hmm. కానీ ఎందుకో ఆ స్ఫురణ వచ్చి సాయి కొద్దిగా ఆగు, ఇప్పుడు వద్దు మనం అన్నాను. కానీ సార్ నేను మొదలు పెట్టాలి, నాకు టైం అయిపోతుంది అని చెప్పి August 15th స్టార్ట్ చేశాడు సాయి. తర్వాత దాని తర్వాత జరిగిన ఘటనలన్నీ కూడాను ఇవన్నీ నాకు స్పష్టంగా అప్పుడు నాకు తెలుసు పరిస్థితి ఏం జరుగుతోంది అని. నాకేదో ఎక్కడో భగవంతుడి ప్రేరణ నాకు వచ్చింది, అది అప్పుడు ఆపాను. లేకపోతే సాయి నేషనల్ స్టాబ్ను స్టార్ట్ చేయడమే కశ్మీర్ తో స్టార్ట్ చేయాలని సంకల్పంతో చేశాడు అతను. Hmm. కాబట్టి దానికోసం అతని యొక్క కశ్మీర్ పట్ల ఉన్నటువంటి శ్రద్ధ సాయిని కశ్మీర్ తీసుకువెళ్ళి అక్కడ భవ్యమైన దివ్యమైన క్షేత్రాల సందర్శన చేసేటువంటి ఒక మహద్భాగ్యం సాయి కలిగించడానికి కారణం తనలో ఉన్న ప్రేరణ అని నేను భావిస్తాను. సాయిలో అటువంటి సంస్కారం ఉంది కాబట్టి ఇవన్నీ జరిగినాయని నేను భావిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మామిడి గిరిధర్ గారు అండ్ సాయి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఆర్టికల్ 370 సవరణకు ముందు తర్వాత అనగానే వెంటనే చాలా విషయాలు మాతో పంచుకున్నారు. చాలా భావోద్వేగంగా సాగిన ఇంటర్వ్యూ లాగా అనిపిస్తుంది. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫస్ట్ వ్యూవర్స్ కి ఒకే ఒక విషయం చెప్పాలి. వ్యూవర్స్ ఎవరైనా సరే కశ్మీర్ గురించి ఏది మాట్లాడారు అంటే పేపర్లోనో లేకపోతే ఎక్కడో వచ్చిన న్యూస్ ఛానల్స్ లో వచ్చినటువంటి చెత్తను మీరు చూడడం తగ్గించండి. చాలా వరకు మంచి ఏదైనా ఉంటే తీసుకోండి. ఇవన్నీ పక్కన పెట్టేసి కశ్మీర్ కు వెళ్ళి ఆ పర్యాటక ప్రాంతాలు అంటారా, పర్యాటక అనే కంటే కూడా నిజానికి కశ్మీర్ లో ఉన్న అతి ముఖ్యమైనటువంటి క్షేత్రాలు, గ్రామాలు, అక్కడ ఉన్న ప్లేస్ కి వెళ్ళి రండి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు ఎక్కడికో వెళ్ళడం కాదు, గోవాకో లేకపోతే ఎక్కడికో వెళ్ళడం కంటే కశ్మీర్ కి వెళ్ళి రావడం అనేది మనం ఎంత తరచుగా చేస్తామో అంత ఫాస్ట్ గా కశ్మీర్ grow అవుతుంది. ఉన్నటువంటి ఈ రుగ్మతలన్నింటినీ మనం గురి చేసిన వాళ్ళం అవుతాం. సో డెవలప్మెంట్ తోటే మనం దాన్ని బీట్ చేయాల్సిన వీలైతే పరిస్థితి. అక్కడ కనెక్ట్ అండి, అంతే No. హ్యూమన్ కనెక్ట్. మనం కశ్మీర్ నాది, కశ్మీర్ నాది, కశ్మీర్ నాది అని చెప్పడం కాదు, కశ్మీర్ నాది అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. Hmm. అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే చాలు, వాళ్ళే అంటున్నారు కదా. సో దట్ ఈస్ వాట్ ఈ లాస్ట్ 5 ఏళ్లలో జరిగింది. అదే అవును. 5 ఏళ్లలో జరిగింది ఏంటంటే నువ్వు వేరు నేను వేరు కాదు అని కాదు. కదా మనం అవును. మాట్లాడుతుంది. ఆర్టికల్ 370 ఎందుకు మధ్యలో గోడ తీసేద్దాం, మన ఇద్దరం ఒకటి అని చెప్పడం చేశారు కాబట్టి వాళ్ళు అదే అనుకుంటున్నారు. అందుకే ఇవాళ మనం చూస్తున్న విజువల్స్ లో అంత ఆనందంగా మాట్లాడుతున్నారండి. అవును. సో మధ్యలో ఎవరో గోడ పెట్టారు, గోడ గోడ పెట్టారు. మనం ఆ గోడ. తీసేయాల్సింది మనమే. Exactly. వెళ్ళడం రావడం వల్ల జరుగుతుంది అంతే, నథింగ్ ఎల్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మామిడి గిరిధర్ గారు. సో ఇది ఈనాటి ప్రత్యేక చర్చా కార్యక్రమం. స్టే ట్యూన్డ్.